ఓకే. అంటే మీరు ప్రత్యేకంగా డాన్స్ అనేది నేర్చుకోలేదు. ఎక్కడ దగ్గర కూడా నేర్చుకోలేదు, ఎవరి దగ్గర కూడా. మరి మీ కామెంట్స్‌లో చాలా మంది ఎవరైనా చెప్పండ్రా డాన్స్ నేర్చుకోమని అని అంటారు కదా! మీతో పాటే జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ వీళ్ళందరూ స్టార్ట్ చేశారు కదా! వాళ్ళు ఇప్పుడు కొరియోగ్రఫీస్ మంచి మంచి పెద్ద పెద్ద ఆర్టిస్టులు చేస్తారు. మరి మీరెందుకు ఇలా ఉండిపోయారు? ఆఫర్స్ లేవా మీకు? అంటే ఇక్కడ ఏంటంటే జానీ మాస్టర్ అరెస్ట్ కి రీజన్ మీరేనంట, నిజమేనా? అరెస్ట్ చేయించింది నేను. ఓకే. ఫస్ట్ అంటే ఆయన మీద 2 కేసులు అయినాయి. లాస్ట్ రంజాన్లోనే 150 ఇంటర్వ్యూలు ఇచ్చిన. ఓకే. మీరు ఇంటర్వ్యూస్ ఇచ్చానంటున్నారు. ఇంతకు మీడియా వాళ్ళకే ఇచ్చారా లేదంటే జాబ్ పర్పస్ ఇచ్చారా? 150 ఇంటర్వ్యూస్. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? స్టార్టింగ్ నుంచి మీరు జాను లిరిక్ ఫుల్ సపోర్ట్. ఎస్. ఇప్పుడు తను సెకండ్ మ్యారేజ్ చేసుకుంటుంది, ఒక వీడియో రిలీజ్ చేసి ఏడ్ చేసింది నా తప్పు ఏముంది అని. మళ్ళీ నెక్స్ట్ డేనే మళ్ళీ మేము మ్యారేజ్ చేసుకుంటున్నామని ప్రకటించారు. అంటే ఫస్ట్ హస్బెండ్ని వదిలేసిన ఆమె సెకండ్ హస్బెండ్ని వదిలేసే ఛాన్సెస్ ఉండవంటారా? అదే వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు రావంటారా? ఈ డ్యాన్స్కి ఒకరు పెట్టారు, మూర్ఛకి మూలికలు ఇస్తాం రండి మాస్టర్ అంట. ఏమి ఇస్తారంట? మూలికలా? మూర్ఛకి మూలికలు ఇస్తాం రండి మాస్టర్ అంట. బషీర్ మాస్టర్ గుంటి నాగరాజ్ని మోసం చేసి రోడ్డును లాగేశారు అంటారు. అతని పొలం అమ్మేసి. ఫోన్ చేయండి గుంటి నాగరాజ్కి. ఇదే టాపిక్లో కీరవాణి గారు అన్నారు కదా, ఆ అమ్మాయి ప్రవస్తి ఏముంది ఈవెంట్స్ లో వెళ్ళి పాడుతుంది అని చిన్న చూపుగా మాట్లాడారు. ఇప్పుడు మీరు కూడా ఈవెంట్స్ లోనే డాన్స్ కొరియోగ్రఫీ చేశాను. అది తప్పు అని చెప్పా. ఎంఎం కీరవాణి గారికి ఎంతైనా ఉండని ఆయన. శేఖర్ మాస్టర్ అతని అవకాశాలని దుర్వినియోగం చేస్తున్నారు అనిపిస్తుంది. అదిదా సర్ప్రైజ్ అని రీసెంట్ గా చేశారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అదే ఆయన మొన్న ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు, ఏమనంటే నేను చేసేది కరెక్టే. ఒక బషీర్ మాస్టరే కొరియోగ్రాఫర్ అవ్వలేకపోయారు, అతను ఇప్పుడు క్లాసెస్ చెప్తున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి ఫ్యూచర్లో పరిస్థితి? అందరికి ఒకటే రూల్. ఇప్పుడు హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ షమ. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. చెప్పాలంటే ఇంకొక మైకేల్ జాక్సన్ అనొచ్చు. అతను ఇంకెవరో కాదు, మన బషీర్ మాస్టర్. హాయ్ సార్, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మైకేల్ జాక్సన్ అంటే నాకు చాలా ఇష్టం. ఓకే. అంతకాపోయినా పేరు పెట్టి పిలిచినందుకు థ్యాంక్ యూ. ఎందుకంటే మైకేల్ జాక్సన్ గారిని చూసి ప్రతి ఒక్క కొరియోగ్రాఫరే కాదు, ప్రతి ఒక్క మ్యూజిక్ డైరెక్టరే కానీ, ప్రతి ఒక్క కాస్ట్యూమర్ కానీ, ప్రతి ఒక్క హెయిర్ డ్రెస్సర్ కానీ, ఆయనను చూసి ప్రతి ఒక్కరు నేర్చుకున్న లేరు. ఇప్పుడున్న కొరియోగ్రాఫర్లు అందరూ ఆయన పెట్టిన భిక్షే. ప్రభుదేవ్ మాస్టర్ కానీ ఎవరైనా కానీ ఆయనను చూసి కాస్ట్యూమ్, ఒక సాంగ్ ఉంటుంది చిరంజీవి గారిది, మెరుపులా మెరుపులా అన్న సేమ్ రెడ్ హ్యాండ్ చేసి ఉంటుంది సాంగ్. అంటే ఆయన అంత పెద్ద వ్యక్తిని నాకు పెట్టినందుకు థ్యాంక్ యూ. ఎందుకంటే చాలా గ్రేట్ పర్సన్ అనమాట. మైకేల్ జాక్సన్ చనిపోయినప్పుడు నేను వెండిది ఎంజే అని చెప్పి 20 తులాలది చేయించుకున్నాను. నేను చనిపోయిన తర్వాత 20 తులాలది చేయించుకున్నా. అది ఇక తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ పక్కన పడేసిన. అసలు మీరు డ్యాన్స్లోకి ఎందుకు రావాలనుకున్నారు? అసలు ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా? అసలు డాన్స్ అనేదే నాకు అసలు తెలియదు. డాన్స్ అనేదే అసలు నా బాడీలో ఉందనుకుంటా, అంతేగాని నాకు తెలియదు. ఎట్లా అంటే ఫస్ట్లో నేను 2000 కాదు 96, 97, 98లో మా డాబా మీద మా బాబాయ్ కరాటే మాస్టర్ అనమాట. ఆయన కరాటే చేస్తుంటే ఆయనతో పాటు ఉత్తగా పక్కన వెళ్ళి చూసేవాళ్ళం. చేస్తుంటే ఒక మాస్టర్ వచ్చి, అరే మీరు కూడా ఖాళీగా ఉంటారు కదా కరాటే నేర్చుకోవడం అన్నాడు అనమాట. అప్పుడు కరాటే నేర్చుకుంటే ఖమ్మంలో జూబ్లీ క్లబ్ అని ఒక పెద్ద క్లబ్ ఉండేది, చాలా ఫేమస్ అది. అక్కడ కరాటే నేర్పిస్తుంటే రోజు పోయేవాడు అనమాట. రోజు కరాటే పోయి నేర్చుకుంటూ అట్లా కరెక్ట్గా నా దగ్గర స్కిల్ చూసి నేను చేసేదాన్ని బట్టి కరెక్ట్గా 5 మంత్స్లోనే నాకు రెడ్ బెల్ట్, అంటే బ్రౌన్ కలర్ బెల్ట్ ఉంటుంది, వైట్ గ్రీన్ అట్లా ఉంటుంది, బ్రౌన్ బెల్ట్ ఇచ్చారు. బాగా చేస్తున్నాను అని. దాని తర్వాత 1 ఇయర్లోనే బ్లాక్ బెల్ట్ ఇచ్చారు నాకు. అంటే ఇక బాగా మూమెంట్ ఉంది, ఎక్కడికి పోయినా మస్తు ప్రైజెస్ కొడుతున్నాం అని చెప్పి మూమెంట్ ఇచ్చిన తర్వాత
అదే ఖమ్మంలో ఇయర్ కాంపిటీషన్ పెట్టారు. ఓకే. అంతకుముందు ఏమైందంటే శ్రీరామనవమి వినాయక చవితి వస్తే మా బాబాయ్ పాష అనమాట ఖమ్మంలో. ఓకే. పాష కొంతమంది ఉండేటోళ్ళు. అప్పుడు అందరూ కూడా హవా హవా జిలేలే అయ్యమ్మ డిస్కో డ్యాన్సర్ ఈ సాంగ్లకు డ్యాన్స్ వేస్తుండే అనమాట. ఓకే. వాళ్ళని చూసి భలేగా చేస్తున్నారు అనేటువంటి. అంతేగాని నాకు వస్తుందని కూడా తెలియదు, ఇట్లా ఉంటుందని కూడా, డ్యాన్స్ ఇట్లా చేయాలని కూడా తెలియదు. అప్పుడు ఒకసారి సిచ్యువేషన్లో కరాటేలో కాంపిటీషన్లో పెడతాంటే మన వాళ్ళందరూ నువ్వు డ్యాన్స్ చేయొచ్చు కదా నువ్వు కూడా నన్ను నెట్టిరు. ఉత్తగా పోయి ఒక పాట వేయగానే ఓ అందరూ బాగా మెచ్చుకున్నారు అనమాట. బాగా చేస్తున్నావు నువ్వు అది అని చెప్పాను. కానీ ఇక కరాటేని చిన్నగా డౌన్ చేసుకుంటూ డాన్స్ని డెవలప్ చేసుకున్నాం. ఓకే. మా బాబాయ్తో పాటు స్టేజ్ మీదకి వెళ్ళడం అట్లా 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 ఒకటి చూసి దాన్ని డెవలప్ చేసుకున్నాం స్టెప్స్ని. ఓకే. అట్లా అట్లా స్టెప్స్ నేర్చుకొని ఎవరి దగ్గర అయితే నేర్చుకోలే, ఓన్లీ మా బాబాయ్. ఓకే. అంటే మీరు ప్రత్యేకంగా డాన్స్ అనేది నేర్చుకోలేదు. ఎక్కడ దగ్గర కూడా నేర్చుకోలేదు, ఎవరి దగ్గర కూడా. మరి మీ కామెంట్స్ లో చాలా మంది ఎవరైనా చెప్పండిరా డాన్స్ నేర్చుకోమని అంటారండి అంటారు కదా. కామన్గా. జనాలు అంటే ఎట్లుంటారంటే మంచిది చెడు అంటారు, చెడుది మంచి అంటారు. అవును. అవునా కదా. మొన్నటిదాకా అఘోరాని ఏమన్నారు, ఓ అసలు అఘోరా దేవుడు దేవుడు అన్నారు. అవును. లాస్ట్కి ఇప్పుడు ఏమంటారు, వీడంతా వేస్ట్ ఫెల్లో లేదన్నారు. జనాల నోట్ ఏంటంటే నరం లేని నాలుక అనమాట. అవును. ఎటు పడితే అటు తిరుగుతుంది. మనం వాళ్ళతోటి మనం వెళ్ళినాం అనుకో ఎదగలేం. అవును. అట్లా వాళ్ళు ఎట్లుంటారంటే వాడు ఎదగపోయినా ఏం కాదు కానీ పక్కన కూడా ఎదగొద్దు, అంతే. అలాంటి జనాలు ఉంటారు అనమాట. నేను జనాలను ఎప్పుడు కూడా ఫాలో అవ్వను, నన్ను నేనే ఫాలో అవుతా. ఓకే. నేనేం చేస్తే జనాలు వైరల్ అవుతుంది, నేనేం చేస్తే డెవలప్ అవుతా అనేది చూసుకోవాలి. మనకు డబ్బు లేదంటే మనకు డబ్బు వస్తుందా? రాదు. డబ్బుని ఎలా సంపాదించాలి, ఎలా కష్టపడాలని ఆలోచించాలి. అవును. మీతో పాటే జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ వీళ్ళందరూ స్టార్ట్ చేశారు కదా. వాళ్ళు ఇప్పుడు కొరియోగ్రఫీస్ మంచి మంచి పెద్ద పెద్ద ఆర్టిస్టులు చేస్తున్నారు. మరి మీరెందుకు ఇలా ఉండిపోయారు? ఆఫర్స్ లేవా మీకు? అంటే ఇక్కడ ఏంటంటే ఏదైనా ఫస్ట్ మీకు మొబైల్స్ వచ్చినప్పుడు చూడండి, మొబైల్స్ మామూలుగా టచ్ ఫోన్స్ బయటకు వచ్చినప్పుడు ఎక్కువ కాస్ట్ ఉన్నాయి. అవును. ఇప్పుడు కొంచెం రేంజ్ కాస్ట్ ఉన్నాయి. మనది కూడా ఎలా ఉంటుందంటే ఫస్ట్ మనం ఒక అడుగు వేసినప్పుడు అన్నీ కలిసి రావాలి. అవును. ఇప్పుడు నేను కొరియోగ్రాఫర్గా కాకపోవటానికి కారణం తెలుగు డాన్సర్స్ యూనియనే. తెలుగు డాన్సర్స్ యూనియన్ కారణం ఎందుకంటే నేను 2003లో మైకేల్ జాక్సన్ స్మారకోత్సవ రాష్ట్ర స్థాయి డ్యాన్స్ పోటీలు పెట్టా. ఓకే. పెట్టినప్పుడు ఇక చక్రి గారు వస్తున్నాడు గెస్ట్గా, జడ్జెస్ని తీసుకురావాలి. అప్పుడు నేను టాప్ ఖమ్మంలో. ఓకే. జడ్జెస్ని ఎవరిని తేవాలి, జడ్జెస్ అంటే కొంచెం హైలైట్ ఉండాలని చెప్పి ఏం చేసినంటే నాకు తెలిసి మంచి జరిగిద్దని నేను అనుకుని తెలుగు డాన్సర్స్ యూనియన్లో కొంతమంది ప్రముఖులను తీసుకొచ్చిన. ఓకే. అప్పుడు ఏమైంది, కుల్ అనేది ఉంటుంది కదా, ఇప్పుడు చెప్పాను కదా, మనం ఎదగపోయినా బాగుండదు కానీ పక్కన కూడా ఎదగొద్దని, అది పెట్టుకున్నారు వాళ్ళు. 2003లోనే ఒక 5,000 మంది జనంలో ఒక బషీర్ అంటే ఒక నెంబర్ 1 అప్పట్లో. ఇక్కడ కేర్ ఉండేది, బక్కగా ఉండేవాడిని, మస్తు అనమాట. ఇక బషీర్ మాస్టర్ అంటే బషీరే అప్పుడు, ఇంకా కొరియోగ్రాఫ్ మాస్టర్ కూడా ఏం లేదు వేరు. బషీర్ అంటే ఖమ్మంలో ఒక రేంజ్ ఫేమస్. మా అడ్రస్ ఎక్కడ పోయినా ఆటో డ్రైవర్స్ని కానీ అక్కడ ఎవరు అడిగినా బషీర్ మా ఇల్లు అంటే చెప్పేటోళ్ళు. అలా నేను పేరు తెచ్చుకున్న తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గారు అమ్మా నాన్న తమిళ అమ్మాయి సినిమా ఆడియో ఫంక్షన్ చేశారు ఖమ్మంలో. అప్పుడు లంచ్కి వస్తావా మంచికి వస్తావా వితౌట్ షూస్ తోటి ఆ డాన్స్ పర్ఫార్మెన్స్ చేశాను. బాగా ఉండేవాడిని. అప్పుడు చేసిన తర్వాత అరే నువ్వు బాగా చేస్తున్నావు తమ్ముడు అది అని అన్నాడు. నీకు ఏం కావాలి సో అండ్ సో అంటే నాకు వీళ్ళు కార్డు కావాలి, నేను సైడ్ డాన్సర్ చేయాలనుకుంటున్నాను చెప్తే సరే నువ్వు నాతో రా అని చెప్పి అందరి ముందు మైక్లో అనౌన్స్ చేసిండు. అప్పుడు వచ్చిన తర్వాత ఆయన ఒక 12 years 13 years ఆయన దగ్గర పెట్టుకొని కూడా ఏం హెల్ప్ చేయలే. ఇక ఇటు కార్డు కోసం పోతే వీళ్ళేమో హైట్ ప్రాబ్లం అంటారు, హైట్ తక్కువ. మీకన్నా హైట్ తక్కువ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. గణేష్ మాస్టర్ ఆడుకుంటాడండి, గణేష్ మాస్టర్ ఈడికే ఉంటాడు. అంటే వాళ్ళు చెప్పాను కదా, అక్కడ ఎవరైతే ప్రెసిడెంట్ సెక్రటరీ నేను తీసుకుపోయినో ఇప్పటికి స్టిల్ కూడా ఆయనే ఉండు ప్రెసిడెంట్ సెక్రటరీ. అంటే వాళ్ళు కావాలని కొంతమంది పగబట్టారు, ఇక అంతే. నాది పగనా నా దరిద్రమా తెలియదు. ఇది ఏంటంటే జానీ మాస్టర్ ఏంటంటే తిరిగి మొత్తం తిరిగి వచ్చి హైదరాబాద్లో కార్డు తీసుకుంటూ, శేఖర్ మాస్టర్ ఇక రాకేష్ మాస్టర్ దయ వల్ల ఆయనకు అప్పుడు కార్డు వచ్చింది కాబట్టి వాళ్ళు ఏం చేసుకున్నా. ఇప్పుడు మన ఇంట్లో ఇప్పుడు మనం బయట ఎక్కడైనా షాప్ పెట్టుకున్నప్పుడు మన సొంత ఇల్లు అంటే దాంట్లో 10 షాపులు పెడితే హోటల్ పెడతాం, హోటల్ నడిస్తే హోటల్ కంటిన్యూ చేస్తుంది. ఏదైనా పెడితే ఏదైనా ఒకటి ఉంటుంది కదా. వాళ్ళకి ఏంటంటే రాగానే కార్డు వచ్చింది, ఆ కార్డులో చేసుకుంటూ ఒక
సెట్ అయిపోయారు అంతే. మిమ్మల్ని తొక్కేంత అవసరం ఏముంది? కొన్ని ఉంటాయండి, ఆకర్షణ ఉంటుంది కొంతమందికి, కొన్ని జనాలలో అది ఉంటుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో నాకంటే ఒక ప్రత్యేకత ఉంది, ఉందా లేదా? అవును, ఉందా? ఉంది. అది కూడా అంతే, కొంతమందిని చూస్తే అట్లా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు మీకు ఆఫర్స్ ఏమైనా వస్తున్నాయా? నేను మస్తు వస్తాయి చేసుకోవాలంటే, కానీ నేనే చేయను. ఎందుకు? సినిమాలు తిరగాలంటే ఇప్పుడు సోషల్ మీడియాలో కొంచెం మంచిగా మనీ వస్తున్నాయి, అంతా ఉంది. ఇప్పుడు నేను సినిమా ఫీల్డ్లో తిరిగితే మొత్తం బంద్ చేసుకొని తిరగాల. ఓకే. అందుకోసం కొంచెం సెటిల్మెంట్స్ ఉన్నాయి, అవి చేసిన తర్వాత మ్యారేజ్, కొన్ని వేరే ఉన్నాయి, తమ్ముళ్ళవి, ఇల్లు కట్టేది ఉంది. అంటే ఒకప్పుడు తొక్కేశారు అన్నారు కదా, మరి ఇప్పుడు వస్తున్న ఆఫర్స్ ఎందుకు నెట్టడం? వస్తున్న ఆఫర్స్ అంటే మనం తిరగాలి కంపల్సరీ. ఓకే. చిన్న చిన్న సినిమాలు వచ్చినాయి చేసిన, మనం పెద్ద సినిమాలు చేయాలి, ఇంకా బాగా సెటిల్ కావాలంటే టైం ఉంది. జానీ మాస్టర్ అరెస్ట్కి రీజన్ మీరేనంట, నిజమేనా? జానీ మాస్టర్కి అరెస్ట్ రీజన్ నేనైతే కాదు, కానీ ఫస్ట్ అరెస్ట్ చేయించింది నేనే. ఓకే. ఫస్ట్ అంటే ఆయన మీద 2 కేసులు అయినాయి. అవును. 2014లో అరెస్ట్ చేయించింది నేనే. ఎందుకు? అప్పుడు వీళ్ళందరూ కూడా కార్డులు ఇవ్వకపోతే తెలంగాణ డాన్సర్స్ యూనియన్ పెట్టాము మేము. ఓకే. అప్పుడు మేడ్చల్లో సిఎంఆర్హెచ్ కాలేజీలో ఒక సాంగ్ చేస్తున్నాం అన్నమాట. ఓకే. ఇక్కడ నుంచి అప్పుడు జానీ మాస్టర్ మస్తు రన్ 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 ఒక సాంగ్ చేసి పెద్ద హిట్లో ఉన్నాడు. మా దగ్గరకు వచ్చి ఇట్లా కెమెరాస్ అన్ని నెట్టి అమ్మాయిని ఇట్లా ఇబ్బంది పెట్టారు. ఓకే. అప్పుడు తెలంగాణ హోంమంత్రి గారు 9 వాళ్ళు ఆయనతో ఫోన్ చేయించి ఇట్లా సో అండ్ సో అంటే డైరెక్ట్ కంప్లైంట్ పెట్టాం. ఓకే. కంప్లైంట్ పెడితే ఇప్పుడు స్టిల్ ఇప్పటికి కూడా కేసు నడుస్తుంది. అది ఓకే. నేను పెట్టిన కేసుకి ఇప్పటికి 5 crores ఏం ఖర్చు పెట్టారు వాళ్ళు. స్టిల్ ఇప్పటికి కూడా ఉంది అది కంటిన్యూ. ఓకే. అది ఎందుకుంది, దాంట్లో నిజంగా న్యాయం ఉంది కాబట్టి కేసు నడుస్తుంది ఇప్పుడు. ఓకే. అది తప్పని అప్పుడు రుజువు చేశారు, ఇప్పుడు రియల్ అయిందిగా మళ్ళీ ఇంకోటి. ఇప్పుడు ఎన్ని కేసెస్ ఉన్నా అతని టాలెంట్ని అయితే ఆపలేదు, అతని ఆఫర్స్ కూడా ఆపలేదు. మరి మీరెందుకు అలా వెళ్ళలేకపోతున్నారు? అంటే అదే నేను ఏమన్నా అంటే, మనకి ఏదున్నా ఫస్ట్ కార్డు ఉండాలండి. మీకు ఇప్పుడు ఒక ఐడెంటిటీ ఉంది కదా, ఐడెంటిటీ కార్డ్ ఉంది కానీ సంపాదించొచ్చు. తిరగాలి కదా. ఇప్పుడు నేను వచ్చిన టైంలో నాకు బాగా జోష్, మ్యారేజ్ కాలే, ఎప్పుడు సాంగ్స్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉండే, తిరగాల, సాంగులు చేయాలి. అదని ఒక 10 years దాని మీద ఇడిచిపెట్టేసిన. ఓకే. ఇడిచిపెట్టేసిన తర్వాత ఇక మళ్ళా సాంగ్ తీసుకొని కార్డు తీసుకొని తిరిగే వరకు మొత్తం ఇయ్యే, నువ్వు తెలుగు యూనియన్ కార్డు కాదు, నీది బాంబే కార్డు, నువ్వు సాంగులు చేయొద్దు అది అని చెప్పి పుల్లలు పెట్టడం ప్రొడ్యూసర్స్కి. యాడికి పోయినా మీది యూనియన్ ఇది కాదంట, అది కాదంట, ఇది కాదంట అని ఊరికి ఒత్తిళ్ళు. ఓకే. ఇంకా సాంగ్ అప్పటికి మ్యారేజ్ అయిపోయింది, ఫైనాన్స్గా ప్రాబ్లం ఉంటుంది కదా. అవును. ఇప్పుడు ఫైనాన్స్గా ప్రాబ్లంగా ఎవరికి చెప్పుకోకుండా వేరు మంది వేరు ఉంటుంది. అట్లా 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 తిరగలేకపోయినా నేను. ఓకే. అనుకోకుండా సోషల్ మీడియాలో హిట్ అయినా. ఇప్పుడు హిట్ అయిన దాన్ని కొన్ని దాని పేరు తెచ్చుకోవాలి కదా, అవును. దీన్ని కూడా ఇడిచిపెడితే ఏమంటారు ఓకే. అట్లా. మీరు ఇప్పుడు రీల్స్ చేస్తారు కదా చాలా వరకు, Yes. ట్రోల్ అవ్వాలని చేస్తారా లేదంటే మీరు ఏం చేసినా ట్రోల్ చేస్తున్నారా? చేస్తున్నారు జనాలు. ఎందుకంటారు? నా వీడియోస్ వైరల్ అవుతున్నాయి, ఒక్కొక్క వీడియో మీద ఒక $5 $10 వచ్చినా చాలు కదా. 10 అట్లా $1000 అవుతాయి. నిజంగా ఫేస్బుక్ నుంచి మీకు 10 lakhs వచ్చినాయి వస్తుందా? వచ్చినాయి. ఇప్పుడు రావట్లే, ఇప్పుడు ప్రజెంట్ పర్లే కొంత అమౌంట్, ఎందుకంటే మొత్తం ఎర్నింగ్ తగ్గించేశాడు, అందరూ అంటే తెలిసిందే. వీడియోస్ ద్వారానే వచ్చాయి. వీడియో ద్వారానే. వీడియోస్ ద్వారానే. ఇంకేమన్నంటే ఏమి సైడ్ బిజినెస్ ఏం లేదు. మరి మేమంతా కూడా చేస్తున్నాం, మాకెందుకు మీరు- రావడం లేదు మరి? మీరు వేరు నేను వేరు కదా. ఇప్పుడు మిమ్మల్ని మీతో పాటు ఇక్కడ రీల్ పెడతా, మీరు పెట్టండి నేను పెడతా, ఓకే. ఎవరికి ఎక్కువ యూస్ వస్తుందో చూద్దాం. ఓకే. అలా అంటే అది పెట్టేదాన్ని బట్టి. మీరు రోజుకి ఎన్ని వీడియోలు పెడతారు? రోజు లెక్క పెట్టాను. నేను రోజుకి 100 వీడియోస్ పెడతా. ఓకే. ఎందుకు ఇది 1 TB ఫోన్ ఇది. మరి వీడియోస్ పెట్టడానికి మీకు అంత ఖాళీ ఉన్నప్పుడు వీటి కోసం ఆఫర్స్ కోసం తిరగడానికి ఆఫర్స్ ఎందుకు కోసం ఖాళీ లేదు? తిరగాలంటే ఇప్పుడు ఒక నెల తిరిగినాం అనుకో, ఒక 8 lakhs నిల్లు. ఇప్పుడు మనకి ఇల్లు లేదు, ఇల్లు కొనుక్కోవాలి. ఓకే. ఇల్లు కొనుక్కున్న తర్వాత మంచి సెటిల్ అయిన తర్వాత యాడికి పోతుంది. మనకు ఆ దేవుడు టైం ఇచ్చిండు. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు రాసిన రాత, మనకున్న అదృష్టం ఎక్కడికి పోదు. లేటుగా కావచ్చు కానీ లేటెస్ట్గానే ముందుకు వస్తాం నమ్ముతారు. పక్కా. నేను ఒకప్పుడు టిక్టాక్లో ఫేమస్ అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత దారి చూడు దుమ్ము చూడు సాంగ్ కవర్ సాంగ్ చేశాను నేను. ఓకే. ఆ పాట వైరల్ అయ్యి నాని గారు నాతోటి తిరుపతిలో ఆడియో ఫంక్షన్లో సెల్ఫీ దిగిండు. ఓకే. తర్వాత కొంతమందిని అడిగిన, సార్ నాతో ఇట్లా నాన్నగారు ఫోటో దిగింది సార్, ఇంటర్వ్యూలు ఇవ్వండి సార్ అంటే ఎవ్వరు కూడా నేను ఇంటర్వ్యూ తీసుకోలే. ఓకే. తీసుకున్న తర్వాత కొంచెం బాధపడ్డా, అదేంది ఇంత మంచిగా చేసినారు ఇంటర్వ్యూలు తీసుకోవట్లేదు అని లైట్ తీసుకున్నా. ఓకే. ఒకసారి అనుకున్నా తీసుకుంటే బాగున్నాను.
ఇప్పుడు వద్దంటే పిలిచి ఇంటర్వ్యూ తీసుకుంటారో లేదా అంటే ఆ టైం వచ్చింది అంతే. ఆ టైం కోసం మనం వెయిట్ చేయాలి. ఓకేనా? వెయిట్ అండ్ సీ. సబర్ కా ఫల్ మీఠా అంటారు చూసినారా, అది నిజం. నిజం. నేనైతే ఇంటర్వ్యూల కోసం ఎదురు చూసా. రంగమ్మ మంగమ్మ సాంగ్ కవర్ సాంగ్ చేస్తే 5 daysలో 35 million పోయింది. ఓకే. పోయిన తర్వాత TV5 వాళ్ళు కూడా నన్ను ఒక చిన్న దాంట్లో ఒక చిన్న సీన్లో నన్ను పిలిచి చేశారు, బాగా చేశారు అది అని. అట్లా దాని తర్వాత కొన్ని ఛానల్స్లో నేను పోయి బతిలాడుకున్నాను, సార్ నన్ను ఇంటర్వ్యూ చేసుకోండి కొన్ని ఛానల్లో. ఇప్పుడు ఏం చేస్తాం అది అని చెప్పి అన్నారు నన్ను. అట్లాంటి వాళ్ళు ఇప్పుడు ఎన్నో ఇంటర్వ్యూలు, లాస్ట్ రంజాన్లోనే 150 ఇంటర్వ్యూలు ఇచ్చిన. ఓకే. టైం ఎక్కడ అంతే. పెట్టారా ఇంటర్వ్యూలన్నీ? అందరూ పెట్టుకున్నారు కదా ఛానల్స్లో. 150 ఇంటర్వ్యూస్ ఇచ్చా. ఎక్కడ కనిపించాయి లాస్ట్ మంత్లో? మస్తున్నాయి చూడండి, క్యాబ్ పెట్టుకొని మీరు కొట్టండి. నా ఈ 1 month లాస్ట్ మంత్లో 150 ఇంటర్వ్యూస్ ఇచ్చా. మీ దాంట్లోనే ఇదే హిట్ టీవీలో ఇప్పుడు 10వ 11వ నేను. ఓకే. మీరు ఇంటర్వ్యూస్ ఇచ్చాను అంటున్నారు, ఇంతకు మీడియా వాళ్ళకే ఇచ్చారా లేదంటే మీడియా- జాబ్ పర్పస్ ఇచ్చారా? మీడియాస్కే. ఓకే. మీ దాంట్లోనే ఇదే సీట్లో ఇది 2వ ఇంటర్వ్యూ. అది తెలుసు, బట్ 150 ఇంటర్వ్యూస్ ఇచ్చాను అంటున్నారు. అవును, ఛానల్స్కి ఇచ్చా, చాలా ఛానల్స్కి ఇచ్చా. ఓకే. అంటే నేను అన్ని ఛానల్స్ ఉన్నట్టే వినలేదు అందుకు. ఓ అమ్మ, మీకైతే మీరు ఇంకా చాలా తక్కువ. హైదరాబాద్లో 2,00,000 ఛానల్స్ ఉంటాయి, ఓకే. యూట్యూబ్ ఛానల్స్. మీకు సగం ఛానల్స్ కావాలంటే కృష్ణకాంత్ పార్క్ అడిగి పోండి, మొత్తం కెమెరాలు పట్టుకునే ఉంటారు. ఓన్లీ హైదరాబాద్లో ఒక 1 lakh ఛానల్స్ ఉంటాయి. స్టార్టింగ్ నుంచి మీరు జాను లిరిక్ ఫుల్ సపోర్ట్. ఎస్. ఇప్పుడు తను సెకండ్ మ్యారేజ్ చేసుకుంటుంది, ఒక వీడియో రిలీజ్ చేసి ఏడ్ చేసింది, అవును. నా తప్పు ఏముంది అని. మళ్ళీ నెక్స్ట్ డేనే మళ్ళీ మేము మ్యారేజ్ చేసుకుంటున్నామని ప్రకటించారు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ అంటే వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎవరైనా తినగా యాపాకు తీయగా ఉంటుందంట. విన్నారా మీరు సామెత? అవును, తినగా అయితే స్టార్టింగ్ నుంచి వాళ్ళిద్దరు లవర్సే. ఓకే. వాళ్ళిద్దరు కావాలనే ఫస్ట్ ఎట్లా చేయాలి దీన్ని, ఎలా ఏంటి అనేది. ఇప్పుడు జనాలకి ఏంటంటే ఒక మంచికి లేదు, అంటే అతని వల్లే వీళ్ళు విడిపోయారా? అట్లా లేదు. స్టార్టింగ్ నుంచి అంటే మామూలుగా వీళ్ళిద్దరు సోషల్ మీడియాలో ఫేమస్ అయిన కాడ నుంచి వాళ్ళిద్దరికి లవ్ ఉండే ఉంటుంది. ఓకే. అట్లా కంటిన్యూ ఇప్పుడు దాదాపు ఏదో చిన్నగా ఎక్కడో బయటపడ్డాయి కొన్ని సిచ్యువేషన్లు. ఇక ఎందుకులే డైరెక్ట్ మనం సోషల్ మీడియాలో పెట్టేద్దామని కావాలనే వాళ్ళు పెట్టారు. కానీ జానులీరి చేసేది తప్పు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ మ్యారేజ్ అయింది. అవును. అయిందా? వాళ్ళిద్దరికి డైవర్ట్స్ అయినాయి. అవును. డైవర్ట్స్ అయిన తర్వాత అసలు డైవర్ట్స్ అయినాయో మీకు తెలియదు, నాకు తెలియదు. తెలుసా మన ఇద్దరికి? తెలియదు. కాబట్టి ఇప్పుడు అతను కూడా ఫేమస్లోనే ఉన్నాడు. తన హస్బెండ్ ఎవరు, అతని పేరు టోనీ. అతను కూడా ఫేమస్లోనే ఉన్నాడు, అతను కూడా మంచిగానే ఉన్నాడు. అతను ఇంకో పెళ్ళి అయితే చేసుకోలేదు. పెళ్ళి చేసుకోలేదు కాబట్టి ఇతను ఇంకొక స్టెప్ చేసేది తప్పేదో అతనితోటే చేయాల్సింది. ఓకే. కూర్చొని మాట్లాడుకొని. ఇప్పుడు ఇవాళ రేపు ఎలా ఉన్నారంటే జస్ట్ మనతో కలవనంతసేపు మనతో మంచిగా ఉంటారు. అవును. కలిసిన తర్వాత ఒక 3-4 నెలల తర్వాత బయటపడతాయి మొత్తం ఏందో. ఇప్పుడు నా దగ్గరే 100 మంది టీము, నా దగ్గర ఉన్న సోషల్ మీడియా స్టార్లలో కూడా ఒక్కడి గుణం ఒక మనస్తత్వం కాదు. నా దగ్గర ఉండి నా దగ్గరే వెనక గోతులు దోస్తారు, నా దగ్గర తిని నా దగ్గరే తాగి నాకే పుల్లలు పెడతారు. అట్లాంటి జనాల్లో ఇప్పుడు ఈమె 2వ పెళ్లి చేసుకుంటుంది వేరే అతన్ని. ఎలా ఉంటుంది? సరే, ఒకళ్ళు మంచిగా దేవుడి దేవుళ్ళు మంచిగా ఉంటే ఇద్దరు హ్యాపీ. ఒకళ్ళు మంచిగా లేకపోతే నెక్స్ట్ ఏంటి? తను తలెత్తుకొని తిరగలదా? వదిలేసిన ఆమె సెకండ్ హస్బెండ్ ని వదిలేసే ఛాన్సెస్ ఉండవంటారా? అదే వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు రావంటారా? మళ్ళీ ఇంకోటి ఏంటంటే సినిమా ఇది. సి అంటే సిగ్గు ఉండదు, మా అంటే మానం ఉండదు, నీ అంటే నిజాయితీ ఉండదు. సరే, ఈమె నిజంగానే తన కోటీశ్వరుడు, తన దగ్గర ఒక 100 కోట్ల ఆస్తుంది, తను ఏం చేయనీయాడు అనుకుంటే లైఫ్ లాంగ్ సెటిల్ కావచ్చు. మళ్ళీ తను పెళ్లి చేసుకున్న మళ్ళీ ఇదే సాంగ్స్ చేయాలి, మళ్ళీ అందరితోటి మాట్లాడుతుండాలి. ఒకరోజు అనే అనుమానాలు ఉండవా? అది అక్కడేమన్నా మళ్ళీ బెడ్స్ కొట్టి మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అయితే జానులీరి తలెత్తుకోలేదు అంటున్నాం. మొగోడిదే ఉందండి, ఎక్కడ తిరిగి వచ్చినా మొగోడు రా అంటారు. అంతే. లేడీస్దే ఉంటుంది. అంటే తనకి 1కి 10 సార్లు ఆలోచించి మళ్ళీ ఎవరైతే ఫస్ట్ ఇడిచిపెట్టిండో
తన్నే ఒకసారి మాట్లాడి కొంతమంది పెద్దల విషయాల్లో కూర్చొని చేసుకోవాల్సింది అని నా ఒపీనియన్. ఎందుకంటే నన్ను మాస్టర్ అని పిలుస్తుంది, అవును. నాకు చాలా పరిచయం. తన మీద ఎక్కడైనా కొంతమంది వీడియోస్ కామెంట్స్ పెడుతుంటే కూడా నేను చాలా చెప్పా. ఓకే. శేఖర్ మాస్టర్ జడ్జిమెంట్ కూడా చాలాసార్లు ఇచ్చినప్పుడు కూడా చెప్పా. ఈ విషయంలో నాకైతే కొంచెం బాధ అనిపించింది, ఎందుకంటే ఇన్ ఫ్యూచర్ ఆలోచించుకోవట్లే అమ్మాయి. ఓకే. నిజంగా శేఖర్ మాస్టర్కి జానులేరికి ఏం ఎందుకు attachment ఉంటుందండి, లేదంటారా? ఆయన 100 మందిని చూస్తుంటాడు శేఖర్ మాస్టర్. ఓకే. ఇప్పుడు రష్యన్ గర్ల్స్తో సాంగ్ చేస్తున్నాడు. మన రష్యన్ గర్ల్స్ కంటే తెలుగు అమ్మాయిలు బాగుంటారా? రష్యన్ గర్ల్స్ హైట్ ఉంటారు, అందం ఉంటుంది, అన్నీ ఉంటాయి. అవును. ఆయన పక్కన డ్యాన్స్ చేస్తాడు, జస్ట్ ఇట్లా కళ్ళతో ఇట్లా అంటే చాలు, వాళ్ళకి అన్నీ ఉంటాయి అక్కడ. ఓకే. అంటే ఇది చెప్తున్నగా మన తెలుగు జనాలు చెప్తున్నగా, అయినది కాదంటారు, కాంది అయిందంటారు కొంతమంది. జానును జాను జాను అనకపోతే ఇంకా గలీజ్ మాట అనాలనా? ఓకే. అలా అంటే వాళ్ళ వ్యూస్ కోసం, వాళ్ళ ట్రోల్స్ కోసం వీళ్ళని జనాలను ఆడుకోవటం తప్ప వేరే ఏం లేదు. అట్లా. ఇప్పుడు మీరు ప్రవస్తి టాపిక్ లో కూడా మీరు ఒక వీడియో రిలీజ్ చేశారు. ప్రవస్తి అనే అమ్మాయి, మీరు చెప్పండి, నేను చెప్తాను. రిలీజ్ చేశారు. ఎస్, ప్రవస్తిది తప్పు ఉందంటారా, అవతల జడ్జ్మెంట్ తప్పు ఉందంటారా? జడ్జిమెంట్ తప్పు. ప్రవస్తి అనే అమ్మాయి నాకు 15 years బ్యాక్ పరిచయం. ఎలా అంటే నేను గుండు హనుమంతరావు, ఆలీ, బ్రహ్మానందం, చిట్టిబాబు, అనంత్, ఉదయభాను అక్క, శివారెడ్డి, వీళ్ళందరం కలిసి గుండు హనుమంతరావు గారు టీం. ఓకే. తెలుసా మీకు గుండు హనుమంతరావు అంటే? తెలియదు. గుండు హనుమంతరావు అంటే బ్రహ్మానందం గారితో ఉండేటోడు ఎక్కువ, రాజేంద్ర ప్రసాద్ గారితో ఓకే. చాలా సినిమాల్లో చేశాడు. ఆయన ఏంటంటే ఒక డ్రామా కంపెనీ ఉండేది ఆయన దగ్గర, ఒక ఈవెంట్ మేనేజ్, ఓకే. ఎక్కడ పోయినా పిలిచేటోడు. నాకు గురువు ఆయన. ఆయన దగ్గర నేను 15 సంవత్సరాలు పనిచేశాను. ఓకే. నేను మంజునాథ సాంగ్ వేసేవాడిని అనమాట. ఓకే. ఈ ప్రవస్తి అనే అమ్మాయి ఎట్లా అంటే క్లాసికల్ పర్ఫార్మెన్స్ చేసేది. నా మంజునాథ సాంగ్ అయిపోగానే క్లాసికల్ పర్ఫార్మెన్స్ చేసేది. ఓకే. అమ్మాయి మంచి టాలెంట్ సింగర్, మంచి పర్ఫార్మర్. ఓకే. వీళ్ళు ఏంటంటే కొంతమందిని గమనిస్తారన్నమాట. మ్మ్. అంటే ఈ అమ్మాయి దగ్గర నిజంగా టాలెంట్ ఉంది, మీరు చూసారు కదా. మంచి అమ్మాయి ఇంకా ఏడ బాగా వైరల్ అయిందా అని చెప్పి కావాలని అమ్మాయిని చేశారు అట్లా. సేమ్ డీలో నన్ను ఎట్లా చేశారో ఇప్పుడు ఈ అమ్మాయిని అట్లా చేశారు. అప్పుడు కూడా సేమ్ నేను మాట్లాడేవాడు, కానీ అప్పుడు సోషల్ మీడియా లేదు, ఓకే. ఇప్పుడు ఉంది అట్లా. కానీ ఇప్పుడు డీలో నుంచి మీరు చూసినట్లయితే చిన్న చిన్న కొరియోగ్రాఫర్స్ కూడా పుష్పకి చేశారు. అంత సీన్ లేదు, మీరెందుకు చేయలేకపోయారు? అంత సీన్ లేదు. ఇప్పుడు వచ్చిన కొరియోగ్రాఫర్ ఏమన్నా చేయమనండి, బట్టలు ఇప్పుకొని రోడ్ల మీద తిరుగుతాను నేను. అసలు కార్డు ఇస్తారా వాళ్ళకి? మ్మ్. ఓన్లీ చెప్పుకోవటాలే, ఓన్లీ టీవీలలో మాట్లాడుకోవటాలే, అంత సీనే లేదు అక్కడ. ఓకే. ఎంత పెద్ద తోఫ్ కొరియోగ్రాఫర్ అయినా పోయి డాన్సర్ కార్డు తీసుకొని ఫస్ట్ ఆడిన తర్వాతనే మాస్టర్ కార్డు. అల్లు అర్జునే చెప్పని, మెగాస్టార్ చిరంజీవి చెప్పని, ఓకే. తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం చాలా డేంజర్ అనమాట. వాళ్ళు ఎదగనియరు. ఇప్పుడు గణేష్ మాస్టర్ అన్ని మాట్లాడుతున్నాడు, కార్డు ఇప్పిమనండి, ఓకే. ఇప్పిమనండి, నేను ఇస్తా ఆ పిల్లగాడికి 10 లక్షలు ఇప్పిమనండి. మ్మ్. ఓన్లీ మాట్లాడుకోవటాలే. కార్డు తీసుకో, సినిమాలు అల్లు అర్జున్ గారు మొన్న పిలిచి ఎప్పుడు చేస్తున్నావు సాంగ్ అన్నాడు రామ్ని. ఓకే. ఆ పిల్లగాడు కార్డు ఇచ్చిరా ఫస్ట్ అడగండి. సరే, D10 రాజు ఉన్నాడు, అవును. మొన్న ఇంటర్వ్యూలో ఏం చెప్పిండు, నా 5 లక్షలు దొబ్బేసిరు అన్నాడు. అది నిజమేనంటారా? నిజం కాకపోతే ఎందుకు చెప్పుకుంటాడండి ఆయన? ఓకే. ఎందుకు చెప్పుకోవాల్సిన అవసరం ఏంది? పాపం ఇప్పుడు వాడు D10 రాజు అనే పిల్లగాడు మంచి టాలెంట్ పర్సన్, ఏదో ఆడియో ఆల్బమ్ సాంగ్ చేసుకుని బతుకుతుండు. అవును. ఎందుకు బతకాలి అట్లా? ఆడికి ఒక కార్డు ఇవ్వచ్చు కదా. చెప్పినగా అంటే కార్డుకి కావాల్సింది డబ్బు కాదా? మీకు అర్థం కావట్లేదండి. కొత్త వాళ్ళు వస్తే తొక్కేస్తారు. మ్మ్. ఇప్పుడు D10 రాజు వస్తే ఎవరు? శేఖర్ పనికొస్తాడా? జానీ పనికొస్తాడా? గణేష్ మాస్టర్ పనికొస్తాడా? అట్లా వీళ్ళు ఏంటంటే కొత్త వాళ్ళు వస్తే మేము ఎదగలేము. ఓకే. అట్లాంటి వాళ్ళు మమ్మల్ని అందరం అంతేగా. టీవీ షోలో ఎవరినైనా వాళ్ళ దగ్గర రానియరు. ఓకే. యశ్వంత్ మాస్టర్ ఎట్లా తీసుకుండు, పొలక్ విజయ్ మాస్టర్ వీళ్ళందరూ ఎట్లా తీసుకురంటే ఓన్లీ బషీర్ మాస్టర్ వల్లనే. మేము తెలంగాణ యూనియన్ పెట్టిన తర్వాత అరెస్ట్ చేయించాం కదా, ఓకే. అప్పుడు మేము ఏం చేసామంటే ఎవరికైనా కార్డు ఇవ్వాలనే రూల్ తెచ్చినాం అనమాట. ఓకే. పెద్ద గొడవలు చేసి, కేసులు చేసి, చికా చేస్తే ఎవరికైనా కార్డులు ఇవ్వాలన్నప్పుడు అప్పుడు అందరు కార్డులు ఇచ్చేశారు. అప్పుడు మాస్టర్ కార్డులు ఇచ్చారు 10 మందికి. 10 members కార్డులు ఇస్తే యశ్వంత్ తీసుకున్నాడు. ఓకే. తర్వాత పొలక్ విజయ్ అని పిల్లగాడు సైడ్ డాన్సర్ కార్డు తీసుకున్నాడు. ఓకే. అతనుకున్న టాలెంట్ వల్ల అతను సాంగ్లు చేసుకున్నాడు, గ్రో అయ్యాడు. ఓకే. యశ్వంత్ కూడా గ్రో అయ్యాడు. ఇప్పుడు ఏమనండి మాస్టర్ కార్డులు ఓకే. ఉన్న వాళ్ళకే భోజనం లేదు అని గొడవ పెట్టుకుంటారు. మ్మ్. నిజం ఇది. సరే, అక్కడ దాకా ఎందుకు, ఆటా సందీప్ ఉన్నాడు. అవును.
ఆయన ఏ కార్డు తెలుసా మీకు? చెన్నై కార్డు. ఓకే. ఇప్పుడు ఆయన 10 లక్షలు కడతా అని దాదాపు 3 months క్రితం పెట్టుకున్నాడు లెటర్. ఇవ్వట్లే కార్డు. ఓకే. ఎందుకు ఇవ్వట్లేదంటే ఆట సందీప్ వస్తే వీళ్ళందరూ పడిపోతారండి. ఓకే. అలా. మరి రీసెంట్లీ వైరల్ అయిన వీడియోస్లో ఒక అబ్బాయిని ఆకాష్ పూరి ఛాన్స్ ఇచ్చి అతని మూవీలో కొరియోగ్రాఫర్ కింద పెట్టుకున్నారు. ఎక్కడది? అతని మూవీలో ఏ సినిమా? రీసెంట్లీ. తెలుగా? తెలుగు. కొరియోగ్రాఫర్గా ఛాన్స్ అయితే అది కష్టం. అది నాకు ఒకసారి చూపెట్టండి. అది కొరియోగ్రాఫ్ చేసిన స్టిల్స్ ఉన్నాయా? అది అంత అబద్ధం. చూపిస్తే చూపియండి. అంటే అతనికి కార్డు ఉండొచ్చేమో. నార్మల్ వీడియోస్లో చూసి అతనికి ఆఫర్ అంత లేదండి, అవన్నీ రోజులు లేవు. ఏందనుకుంటారు, తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నంత కుట్రలు ఎక్కడ ఉండవు. అంత సీన్ లేదు. అతనికి కార్డు అన్న ఉండాలా, అంతే తప్ప అంత సీన్ లేదు. కార్డు లేకుండా మీకు కొన్ని వీడియోస్ చూపిన ఫొటోస్ రీసెంట్గా మా తెలంగాణ డాన్సర్స్ యూనియన్ వాళ్ళు సాంగ్ చేస్తుంటే ఇక్కడ నుంచి క్యాషియర్ పోయి మీరు ఎందుకు వచ్చారు, మీరు ఎందుకు సాంగ్ చేస్తున్నారు, మీరు చేసేది ఆల్బమ్ సాంగ్ సినిమా సాంగ్ అని అడిగితే నేను సీసీ రికార్డులో రికార్డ్ చేసి పెట్టినా. అది ఎప్పటికైనా మనకు వస్తుంది. ఓకే. ఏందనుకుంటారు సినిమా ఇండస్ట్రీ గురించి నాకు తెలుసు కదా, అంత అబద్ధం అది. ఇప్పుడు రవితేజ గారు ఎన్నో సినిమాలు ఎంతమంది కొరియోగ్రాఫర్ ఛాన్స్ ఇచ్చిండు, చేసిరా సాంగ్లు. వాళ్ళకి ఒకవేళ సైడ్ డాన్సర్ కార్డు ఉంటే తప్ప మాస్టర్ కార్డు పెట్టుకోవచ్చు, తప్పు లేదు. కానీ వాళ్ళకి కొత్త కొరియోగ్రాఫర్ కార్డులు ఇచ్చేటోళ్ళు ఎంత సీనే లేదు. ఓకే. బషీర్ మాస్టర్ మెయిన్లీ ఆంటీస్తోనే ఎందుకు వీడియోస్ చేస్తారు? అవును, వాళ్ళు నాతో చేస్తారు కాబట్టి నేను వాళ్ళతో చేస్తాను. తప్పే ఉంది. ఆంటీలు మనుషులు కదా. గొప్ప గొప్ప ఆనిముత్యాలందరినీ మీరే పడతారు. రానియండి, గొప్ప గొప్ప ఆదిముత్యాలను ఈ జనాలు ఎందుకు ఫేమస్ చేయాలి? మంచిగా చేయొచ్చు కదా. ఇప్పుడు ఎవరో వైజాగ్లో ఒక పిల్లగాడు బాగా వేస్తున్నాడు మంచి డ్యాన్స్, ఆ పిల్లగాడు ఎందుకు ఫేమస్ చేయట్లే? ఎవడో నియమపు అనగానే ఆయన ఫేమస్ చేస్తారు, ఎందుకు చేయాలా? ఇప్పుడు అగ్గిపెట్టే మచ్చా ఉన్నాడు, వాడికి అసలు ఏం టాలెంట్ ఉంది? వాడు నోట్లో నుంచి గలీజ్ మాటలు తిడితే వాడు ఊరిని అమ్మాయిలు నవ్వుకోవడానికి వాళ్ళ నోట్లో తిడితే వాడిని ఫేమస్ చేయాలి. అదేదో వైజాగ్లో పిల్లగాడు తీసేస్తున్నాడు డ్యాన్స్, వాడిని స్టార్ చేయొచ్చు కదా. అంటే మీరు పిచ్చిన కొడుకులను ఫేమస్ చేస్తే లేదు, కానీ నేను ఆ ఫేమస్ అయిన ఖరాబ్ అయి కింద పడ్డ నేను ఫేమస్ చేస్తే బషీర్ మాస్టర్ బ్యాడ్. అంటే నేను మంచి చేస్తున్నా, ఇంకా మీరు చెడు చేసి వాడిని లోతుకు దింపేస్తారు. ఇప్పుడు కుర్చీ మడత పెట్టి తాతున్నాడు, ఆయన ఫేమస్ చేసారు, ఆయన ఏడబండుతాడు. మరి ఆంటీస్తో చేసిన మీరు కుర్చీ తాతతో ఎందుకు చేయలేదు? కుర్చీ తాత నేను చెప్తున్నా అండి, కుర్చీ తాత ఏడబడుకుంటాడు, ఆయనకి ఇల్లు కూడా లేదు పాపం. అవును. ఏడబడుకుంటాడు ఆయన? కృష్ణకాంత్ పార్వతి. ఆయన ఏదో 4 మాటలు మాట్లాడండి అని ఫేమస్ చేసారు. ఆయన ఏమైనా సంపాదించకుండా మళ్ళా ఎంత ఫేమస్ అయినా ఆడే పడుకుంటున్నాడు. అట్లాంటి పడుకున్నాడు బషీర్ మాస్టర్ ఆసరా ఇస్తే తప్ప? అదే అడుగుతున్నా, ఆంటీస్కి ఇచ్చారు, అతనికి ఎందుకు ఇవ్వలేదు? అతనికి ఫోన్ లేదు. అతను ఒక్కోసారి పోతే ఆడు ఉంటాడు, ఉండడు. ఆయన ఏడబట్టుకొని తిరుగుతాం మనం. అట్లా ఫోన్ కాంటాక్ట్ ఉన్న వాళ్ళు, నేను కావాల్సిన వచ్చే వాళ్ళకే ఆసరా ఇస్తాం. ఓకే. అలా ఉంటుంది. కొన్ని కామెంట్స్ కోసం మాట్లాడుకుందాం. ఏదైనా చేయండి, మాట్లాడదాం. ఓకే. కామెంట్స్ ఇక పట్టించుకుంటాము మనం. ఒకసారి వేసిన స్టెప్స్ మళ్ళీ ఎందుకు వేయలేరు? ఎందుకు వేయాలి? పాట వేరే కదా. ఇప్పుడు ఐలేస్తా అనే పాటకి ఐలేస్కి తగ్గట్టే వేస్తాం. చిక్కు చిక్కు చిక్కుచాం అనే పాటకి ఆ పాటకి ఎట్లా వేస్తాం స్టెప్స్? వేస్తామా? ఇవి ఇప్పుడు వండిన కూర మధ్యాహ్నం తినమంటేనే ఏందే చేత కదా నీకు అనే రోజులు ఎందుకు వేయాలి ఆ స్టెప్? ఈ డ్యాన్స్కి ఒకరు పెట్టారు, మూర్ఛకి మూలికలు ఇస్తాం రండి మాస్టర్ అంట. ఏమి ఇస్తారంట? మూలికలా? మూర్ఛకి మూలికలు ఇస్తాం రండి మాస్టర్ అంట. నాకేం అర్థం కాలేదు. మరి ఆ డ్యాన్స్లో వాళ్ళకి ఏం అర్థమైందో? వాడికి ఏం తెలియదు, వాడికి మూలికలు అంటుండే ఏదో 15 సెకండ్లకి ఏం కాదు చేశారు. డ్యాన్స్ వేయలేదురా స్వామి, ఇందులో బతికించారు. దాంట్లో ఎట్లా వేస్తాం? అది డ్యాన్స్ సాంగ్ కాదు కదా. అదే బతికించారు అని అంటున్నారు, డ్యాన్స్ వేయలేదు కాబట్టి అంటున్నారు. వాడు నా మీద ఎక్కువ ఫోకస్ చేస్తుండే, ఎందుకంటే నన్ను ఫోకస్ చేసి వాడు ఎలా డెవలప్ అవ్వాలని ప్లాన్ చేసుకున్నాను అంతే. ప్రభాస్ అరచేయి అంత లేవు అంట. ప్రభాస్ అరచేయి ఎందుకు లేదు? నాకని కొంచెం హైట్ ఉంటాడు, ఆయన కూడా మంచిగా. ఆయన ఏమన్నా అరచేయి ఇంత ఉంటుంది, ఆయన చేయి ఇంత అయితే ఉండదు కదా, నాకంటే కొంచెం పెద్దగా ఇంత ఉంటుందేమో అంతే, కొంచెం పెద్దగా ఉంటుంది అంతే. వాడు ప్రభాస్ అనే మొత్తం మైండ్లో అట్లా నిండిపోయిండు. అంటే ఆయనకి ప్రభాస్ చేయి ఇంతలా అవపడుతుంది, నాకంటే కొంచెం పెద్దగానే అవపడుతుంది చేయి అంతే. ఇంట్లో అంటే కొంచెం ఉంటుంది అంతే.
అది కెమెరాలో కాబట్టి ఇంత చూపిస్తాం. ఎంత కొట్టినా చావని పాము అంట. కామన్ అది. ఇప్పుడు బాల్ ఉంది, ఎంత కొడితే అంత పైకి లేస్తుంది, అవును. అది బాలు. పాముని కొడితే చచ్చిపోతుంది. మనం ఎంత కొట్టినా సావం కదా. మనం ఎందుకంటే మనం ఎంచుకుందే కావాలని జనాలను జాగొట్టాలి, మనంతా ఫేమస్ కావాలని. ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి అసలు? ఒకటే అండి, వాడికి ఏ లింగ లిట్కం ఉండదు, ఓకేనా, వాడికి ఏ ఫేస్ ఉండదు. అసలు నిజంగా వాళ్ళ అమ్మకి అయ్యకు పుట్టిన వాళ్ళు కూడా కాదు. ఎందుకంటే నేనున్నా, ఒకటే, నేను సోషల్ మీడియాలో ఎక్కడికి పోయినా నా ఫోటో ఉంటుంది. నేను డేర్గా పలానా చోటికి పోతున్నాను వీడియో కూడా పెడతా. ఓకే. ఎందుకు పెడతా? నేను జెన్యూన్. ఓకే, వాడు జెన్యూనా? వాడికి అసలు ఫేసే ఉండదు. వాడికి ఫోన్ చేస్తే ఏమంటాడు తెలుసా? అన్నా నా అకౌంట్ని హ్యాక్ చేసిరన్నా. ఎట్లా సింపుల్గా చెప్పుంటాడు తెలుసా? మరి నీ పిల్లని కూడా హ్యాక్ చేస్తే ఏం చేస్తారా అంటే, అన్నా ఏందన్నాడు. మరి నీ అకౌంట్నే హ్యాక్ చేసినప్పుడు నీ పిల్లని హ్యాక్ చేయరా? అవునా కదా? నేను పొద్దున ఒకటి పెడితే, ఏదో డ్యాన్స్కి పెడితే వాడు దేవుడిది ఫోటో పెట్టుకున్నాడు. అన్నా నా అకౌంట్ని హ్యాక్ చేసిరా అంటే, చూడరా రేపు పొద్దున మీ అమ్మని మీ అక్కని అందరిని కూడా హ్యాక్ చేస్తారు, జాగ్రత్త అని చెప్పిన. నిజమే కదా. నీ పొద్దున్న లేతే నీ చేతిలో ఉన్న అకౌంట్ని హ్యాక్ చేసుకుంటే భద్రత లేనోడివి, రేపు పొద్దున నీ పిల్లానికి నీ అమ్మకి నేను ఎట్లా కాపాడుకుంటాడు? వాళ్ళు జెన్యున్ పర్సన్స్ కాదు. స్టిల్ ఎక్కడికి పోయినా నన్ను భయపెడతాను, రేపు పొద్దున నన్ను చంపుతున్నా కానీ నా ముందుకు వచ్చి మాట్లాడమంట. ఎందుకంటే స్టిల్ నేను బతికేది నిజాయితీగా బతుకుతున్నా. నాకు వచ్చిన టాలెంట్ నేను చూపించుకుంటా, చేసుకుంటా. నీ దగ్గర ఏదైనా డబ్బులు తీసుకుంటున్నా, నేను ఏమైనా గుంజుకొని తింటున్నా. వీళ్ళకి ఎలాంటి వాళ్ళు కరెక్ట్ అంటే, బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేసి ఏంటి అమ్మాయిలను షూటింగ్ తీసుకుపోయి కెమెరాలు పెట్టి క్రోమ్లో అమ్ముకునేటోళ్ళు, వాళ్ళు కరెక్ట్. ఒక మంచి మనిషిని, ఒక మంచి 10 మందికి హెల్ప్ చేసి 10 మందికి సపోర్ట్ చేసేటోడు బ్యాడ్ అనిపిస్తాడు ఎప్పుడైనా, ఎక్కడైనా అలా అనమాట. అందుకోసమే మనం ఎక్కడున్నా జెన్యూనే ఉంటాం, ఎప్పటి నుంచి ఎక్కడి నుంచి అయినా. నా దగ్గరకు ఎవడు వచ్చినా సహాయం కావాలంటే సహాయం చేస్తా. నేను ఎలా డెవలప్ కావాలంటే చేస్తా. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటానంటే సలహాలు ఇస్తా, అంతే చేస్తాను. నేను అంతలో బెస్ట్ చేస్తా. నా ఫోటోలో నేను పెట్టుకుంటా. వాడికి అసలు ఫోటో ఉండదు, లింగులు ఎట్టుక ఉండదు. వాడు ఏదో పిచ్చి ఎవరిదో నాగార్జున ఫోటో, ఎవరిదో వాళ్ళ ఫోటోలు పెట్టుకొని చెప్తే వాళ్ళకి రిప్లై ఇచ్చి మనం ఏం చేస్తామండి? వాడి మీద వాడికే నమ్మకం లేనప్పుడు అట్లాంటి ఫాల్తుకాల కామెంట్లు పట్టించుకుంటారా? అస్సలు పట్టించుకోను. అది బషీర్ మాస్టర్ గుంటి నాగరాజ్ని మోసం చేసి రోడ్డును లాగేశారు అంటారు. అతను పొలం అమ్మేసి. ఫోన్ చేయండి గుంటి నాగరాజ్కి. నిజమేనా? గుంటి నాగరాజ్కి ఫోన్ నా చేయండి. దగ్గర కాంటాక్ట్ నా వల్ల వాడి కళలో ఉన్నాయని నిజం తెచ్చుకున్నాడు. అంటే ఎలాంటి? ఆయన కళలో లేని అన్ని నిజం చేసుకున్నాడు అంటున్నాను. ఓకే. మా దగ్గరకు వచ్చిన తర్వాత తెలివితేటలు నేర్చుకొని ఎలా బతకాలో తెలుసుకొని ఓకే. హైదరాబాద్లో ఉండడం అంటే కొంతమందికి సాధ్యమవుతుంది తెలుసా. అవును. నేను వచ్చి 22 ఇయర్స్ వచ్చింది, 10 మందికి హెల్ప్ చేసుకుంటూనే బతుకుతున్నా. అవును. నేను వచ్చిన 18 ఇయర్స్ 19 ఇయర్స్ ఇదే గోల్డ్ మెయింటెనెన్స్. ఇంతకు డబల్ కొనుక్కున్నా, పెద్ద కారు ఉంది, నేను వాడే ఫోను 1.5 lakh 2 lakhs, అంతకంటే రేంజ్లోనే ఉన్నా కానీ ఎవరిని మోసం చేయలే. వాళ్ళు నా దగ్గర చూసి నేర్చుకొని డెవలప్ అయ్యారు అంతే తప్ప మనం ఒకళ్ళ దగ్గర తీసుకొని ఉండవు. 10 రూపాయలు నాకు పోయినా కానీ బాధపడను, కానీ ఒకరి దగ్గర తీసుకోను నేను. అలా ఉంటుంది. మరి ఎందుకు అలా స్ప్రెడ్ అవుతుంది అంటారు? కానీ అండి ఇవాళ రేపు ఏం మంచిది తెలుసా మీకు? ఒక మనిషిని అరెస్ట్ చేశారంటే గ్రేట్. ఒక మనిషి మోసపోయిందంటే గ్రేట్. ఓకే. మంచికి లేదు వాల్యూ మీకు. ఇప్పుడు పాపం నిన్న ఒకసారి తిరుపతిలో 1 కోటి రూపాయలు ఇచ్చిన అన్నదానానికి, ఆయన పేరు ఒక అర్ధగంట వేసారు అంతే. అర్ధగంట దానికి 15,000 వ్యూస్ వచ్చినాయి అంతే. అదే జానులిరి, ఆయన పేరేం పేరు? దిలీప్. అసలు వాళ్ళు ఎవరండి? వాళ్ళు ఎవరో కూడా తెలియదు. వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటుంటే ఒక్కొక్క వీడియో 10 లక్షలు 20 లక్షల వ్యూస్. ఎవరో ఒక అతను 1.5 కోటి ఇచ్చిండు తిరుపతి వెంకటేశ్వర స్వామికి. అట్లాంటిది వైరల్ చేస్తారా వీళ్ళిద్దరు? అసలు ఎవరు అసలు? అట్లాంటి రోజులు అండి. ఇవాళ రేపు పోలీస్ స్టేషన్లకు పోయినా గ్రేట్. పలానోళ్ళ మీద కేసు అయిందంటే గ్రేట్. పలానోళ్ళు బెట్టింగ్ యాప్ చేసి ఇన్ని కోట్లు సంపాదించారంటే గ్రేట్. అవి గ్రేట్ తప్ప ఇవి గ్రేట్ లేదు. ఎవరు అఖిల్ పిక్కిలా, వాళ్ళ పేరు ఏం పేరు? అలైక్య పిక్కిల్. వాళ్ళు ఎవరండి అసలు? వాళ్ళు ఎవరండి? వాళ్ళ గురించి సోషల్ మీడియా మాట్లాడుకుందంటే ఎంతవరకు దిగజారిపోయింది అర్థం చేసుకోండి. అదే రోజు వేరే ఒక అమ్మాయిని హనుమాన్ జయంతిలో 15 మంది రేప్ చేసిరంట. అవి మాట్లాడుకోరు.
మాట్లాడు. ఈ అమ్మాయి ఎవరితో లేచిపోయింది ఏంది ఇవన్నీ అట్లాంటి అందుకోసమే మంచికి వాల్యూ లేదు కదా. సోషల్ మీడియా మొత్తం సర్వనాశనం అయిపోయింది. అందుకోసం మేము కూడా చూడండి రేపటి నుంచి ఒక 4 గ్యాంగ్ వేసుకొని ఎవడు బ్యాడ్ కామెంట్ పెడితే ఇంటికి పోవడం కొట్టడం వీడియోలు తీసి పెట్టడమే. అట్లాంటికి రోజులు ఉన్నాయి. నేను బూది మాటలు తిడితే 1 million ఫాలోవర్స్ నాకు ఎప్పుడో వచ్చేటోళ్ళు. అవును. నేను తిట్టాలంటే తిట్టొచ్చు. నా దగ్గర గలీజ్ వీడియోలు మస్తు ఉన్నాయి సోషల్ మీడియాలో పెడితే ఇంకా 1.5 million వ్యూస్ నాకు ఎప్పుడో ఫాలోవర్స్ వచ్చేవారు. కానీ వద్దు, మనం చేసిన జెన్యున్ వీడియోస్ మంచిగా వస్తే చాలు అంతే. మీరు కరాటీ నేర్చుకున్నా అన్నారు కదా, కరాటీ నేర్చుకునే బదులు డ్యాన్స్ నేర్చుకుని ఉంటే ఈరోజు ఒక స్టేజ్లో ఉండే ఎందుకు ఉండేవాళ్ళం స్టేజ్ అది ఇది సేమ్ కదా. మీరు కొరియోగ్రాఫర్ అయ్యేవారు కదా. కొరియోగ్రాఫర్ కావాలంటే డ్యాన్స్కి దానికి సంబంధం కాదండి. కొరియోగ్రాఫర్ ఏంటంటే కొంతమంది మనసులో ఇట్లా దృష్టి పెట్టుకున్నారు, చెప్పానుగా మీకు. ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్లు సహకరించవు, అవునా కదా. కొంతమంది ఎంత చేసినా కానీ డెవలప్ గారు తిరుగుతూనే ఉంటారు. ఇప్పుడు కృష్ణానగర్లో ఉన్నారు, అదే తెలుగు యూనియన్లో కార్డులు తీసుకున్న వాళ్ళు 100 మంది ఉన్నారు. అందరు కొరియోగ్రాఫర్ లేరా? ఎస్, కొంతమందికి అంతే ఉంటుంది, కొంతమందికి ఇలా ఉంటుంది, కొంతమందికి టైం పట్టవచ్చు. ఓకే. కొంతమంది తొందర కొరియోగ్రాఫర్ అయితే తొందరగా మాస్టర్ అతను అర్థం కూడా కాదు, ఒక్క సాంగే అలా. బషీర్ మాస్టర్ ఒక డాన్సర్గా సక్సెస్ అవ్వకపోయినా లవ్లో సక్సెస్ అయ్యారు, నిజమేనా? ఎందుకు కాలే, డాన్సర్లో సూపర్ సక్సెస్ అయినా. డాన్స్లో సంపాదించుకున్న సంపాదన ఎవరు సంపాదించుకోలేదు. ఓకే. నేను డాన్స్లో దాదాపు ఇప్పటిదాకా ఒక 1.5 crore సంపాదించుంటాను. నేను హైదరాబాద్లో సంగీతలే చేస్తాను, కొరియోగ్రఫీ, డాన్స్ సంగీత్ కొరియోగ్రఫీ చేస్తాను. ఒక్క సంగీత్కి వచ్చి 3 lakhs అట్లా తీసుకుంటా. ఓకే. నేను బతికింది డ్యాన్స్ మీద. నేను నా లైఫ్ సెటిల్ అయిపోయింది మంజునాథ సాంగ్, ఓహో గణనాగంట. ఆ సాంగ్ మీదే గుండు హనుమంతరావు గారే నాకు దాదాపు ఒక 10-15 లక్షల దాకా ఇచ్చి ఉంటాడు. డ్యాన్స్ మీద సక్సెస్ అయినా, ఒక పేదోళ్ళ అమ్మాయికి లైఫ్ ఇచ్చి లవ్లో కూడా సక్సెస్ అయినా. ఇంకేం కావాలి మనిషికి? ఇప్పుడు ఎక్కడికి పోయినా బషీర్ మాస్టర్ అంటారు, సెల్ఫీలు దిగుతారు. ఇప్పుడు నేను పెద్ద కొరియోగ్రాఫర్ అయినా అదే, వాళ్ళు ఏంటంటే సినిమాలకు చేస్తారు, నేను సోషల్ మీడియా స్టార్లకు చేస్తున్నాను అంతే. ఇదే టాపిక్లో కీరవాణి గారు అన్నారు కదా, ఆ అమ్మాయి ప్రవస్తి ఏముంది ఈవెంట్స్ లో వెళ్ళి పాడుతుంది అని చిన్న చూపుగా మాట్లాడారు. ఇప్పుడు మీరు కూడా ఈవెంట్స్ లోనే డాన్స్ కొరియోగ్రఫీ చేశాను. మరి మీరు ఒక డాన్సర్ గా మీరు ఎలా స్పందిస్తారు? అది తప్పు అని చెప్పా ఎంఎం కీరవాణి గారికి, ఎంతైనా ఉండని ఆయన, కానీ అలా మాట్లాడద్దు. ఎందుకంటే ఆయన కూడా ఒకప్పుడు, ఇప్పుడు అక్కడ దాకా ఎందుకంటే ఒక పెద్ద మొన్న రీసెంట్గా రిలయన్స్ అంబానీ గారు వాళ్ళ కొడుకు దానికి పెళ్ళికి ఎంతోమంది ప్రముఖ సింగర్లు వచ్చి పాడారు, ఒక్కొక్కళ్ళకి వాచ్ ఇచ్చారు, డైమండ్ వాచ్. మరి వాళ్ళు పాడిన వాళ్ళు కదా, రెహమాన్ గారు పాడారు, ప్రతి ఒక్కరు పాడారు. అంటే ఏంటంటే నోటి దులా అనేది కొన్నిసార్లు బయటకు వస్తుంది, అది రావద్దు. ఎందుకంటే ఆయన ఒక గొప్ప సింగర్, గొప్ప మ్యూజిక్ డైరెక్టర్, ప్రజెంట్ ట్రెండింగ్లో ఆయనే ఉన్నాడు కాబట్టి ఏదైనా ఆచితూచి మాట్లాడాలి. ఒక అమ్మాయిని పట్టుకొని నోటికి వచ్చినట్టు మాట్లాడడం తప్పు. నేను తిట్టాలని మస్తు తిట్టినా, నన్ను ఇట్లా ఏం కూడా చేయలేరు. ఏం చేసినా స్టార్. వాళ్ళు వచ్చి నా గురించి ఒక మాట మాట్లాడితే స్టార్ ఏముంటుంది. ఇప్పుడు ఎంఎం కీరవాణి గారు, బషీర్ గారు ఇట్లా అన్నారని ఒక వీడియో పెడితే రేపొద్దున నాకు బిగ్ బాస్లో ఛాన్స్ వద్దంటే వస్తుందా రాదా? ఏ ఛానల్కైనా కావాల్సింది కాంట్రవర్సీ. కానీ పెద్దోడు అని చెప్పి నేను ఏం మాట్లాడలేదు. అట్లా అనకూడదు సార్, మీరు ఏదైనా కొంచెం ఆలోచించి మాట్లాడండి అన్న. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా సినిమాలో పాడే సింగర్స్ని కూడా అమ్మకడుపు నుంచి పుట్టిన వాళ్ళే, స్టేజ్ మీద చేసిన వాళ్ళు కూడా అమ్మకడుపు నుంచి పుట్టిన వాళ్ళే, చిన్నప్పటి నుంచి ఎదుగుతూ చేసిన వాళ్ళే, అట్లాంటి వాళ్ళే. కాబట్టి ఏదైనా కొంచెం చూసి మాట్లాడితే బెటర్. బషీర్ మాస్టర్కి బిగ్ బాస్ 9లో ఆఫర్ వస్తే వెళ్తారా? వస్తే కంపల్సరీ వెళ్తాను, ఎందుకు కాదనుకోవాలి. వస్తుంది అనుకుంటున్నారా? అసలు 50-50 అనుకున్నా, కానీ నేను తిరగట్లేదు. ట్రై చేస్తే పక్కా వస్తుంది. నా బయోడేటా ఇస్తే కంపల్సరీ వస్తుంది. ఇంకా నాకంటే ట్రైనింగ్ ఎందుకు ప్రతిదీ ట్రై చేస్తే తిరిగితే అంటున్నారు? అంటే మీ మీద మీకు మెయిన్లీ ఏం కాదండి. ఇప్పుడు నేను డ్యాన్స్ స్టూడియో పెట్టా, కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన, ఓకేనా. ఇప్పుడు నేను బిగ్ బాస్కి పోయినా అనుకో, బిగ్ బాస్కి వచ్చిన తర్వాత ఏం చేయాలా, మళ్ళీ రొటీన్. బిగ్ బాస్లో పోతే ఏమైంది, కొంతమంది ఎవరో తెలియని వాళ్ళు చూస్తారు, నేను తెలియని వాళ్ళు అయితే లేరు కదా. 2 రాష్ట్రాలు కదా, ఎక్కడైనా ఉన్నాను నాకు తెలిసిన వాళ్ళు. నేను ఏ టెంపుల్కి పోయినా దైవ దర్శనం, డైరెక్ట్ సెలబ్రిటీ దర్శనం జరుగుతుంది నాకు, ఓకే. ఇప్పుడు నేను బిగ్ బాస్లో పోయి కొత్తగా ఏం చేయాలంటే నాకున్న టాలెంట్ని ప్రూవ్ చేయించుకోవాలి అంతే, అన్నామా కదా. ఇప్పుడు నేను కొత్తగా యూట్యూబ్ పెట్టా, మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసిన మొత్తం, మళ్ళీ డాన్స్ స్టూడియో పెట్టినా. కరెక్ట్ టైంలో అదే వచ్చింది అనుకో, కొంచెం దానికి ఎక్కువ తిరగాలంటే ఇప్పుడు కొన్ని బయట తయారు చేసుకుని బతిలాడితే పక్కా అవుతుంది పని. కానీ నేనే ఇక ఆగుతున్నా,
ఎందుకు అదే తిరగాల ఇప్పుడు పోయి బతిలాడాలా చేతులు కట్టుకోవాలా ఇదని తిరగాల అని భయపడుతున్నారా లేదంటే నాలో లేని ఎందుకు? టాలెంట్ వాళ్ళు గుర్తించేస్తారా అట్లా ఏం లేదు. బయటపడతారు అనుకుంటున్నారా? కంపల్సరీ నేను తిరిగితే పక్కా వస్తుంది. మరి తిరగచ్చు కదా. తిరగాలంటే ఇక దాంట్లో పోతే ఏమొస్తుంది, డబ్బులు అయితే ఇయ్యరు. మనం బతిలాడుకుంటాం కాబట్టి డబ్బులు ఇయ్యరు. వాళ్ళంతటా వాళ్ళు పిలిపించుకునేంత రేంజ్ మనం ఎదగాలి అంతే. ఒకవేళ వెళ్తే ఎన్ని వీక్స్ ఉంటాను అనుకుంటున్నారు? అది మన చేతిలో ఉండదండి, మ్మ్. అంతా దేవుడే నిర్ణయిస్తాడు. మీకంటూ ఒక ఐడియా ఉంటుంది. నాకంటూ ఐడియా అంటే నేను మంచిగానే చేస్తా, ఏ గేమ్ అయినా ఆడతా. అవన్నీ మనం చూడని లేవు, చేయని లేవు. ఓకే. జనాలకు ఎంటర్టైన్మెంట్ చేయాలా, మనం అంటూ ఒక మంచిగా ఉండాలి అంతే. అక్కడ జరగాల్సింది అదొకటే, ఆటోమేటిక్గా దేవుడే నడిపిస్తాడు. బషీర్ మాస్టర్కి డబ్బులు ఇచ్చి మరీ ఆఫర్స్ ఆపుతున్నారంట, నిజమేనా? ఏమో ఆపుకున్నోడికి కంపల్సరీ ఇక మనం ఏం చేయలేము, కానీ అదైతే నాకు తెలియదు. ఆపుతున్నారంటే ఇక అది వాళ్ళు ఎంత ట్రై చేస్తున్నారో, ఎంత ట్రై చేసినా ఆ టైం వస్తే ఎవడు ఆపలేడు. ఓకే. టైం వస్తే ఎవడు ఆపలేడు. ఓకే. ప్రెజెంట్ ఏమేమి ప్రాజెక్ట్స్ చేస్తున్నారు మీరు? ప్రజెంట్ అయితే ఒక 5-6 సాంగ్స్ చేస్తున్నా, ఆల్బమ్ సాంగ్స్. ఓకే. ఈ మంత్లో రిలీజ్ అవుతాయి. నెక్స్ట్ మంత్ షూట్ ఉంది. ఓకే. నెక్స్ట్ మంత్ అంటే ఈ మంత్లో కొన్ని సాంగ్స్, నెక్స్ట్ మంత్లో షూట్స్ ఉన్నాయి. ఓకే. ఇక కంటిన్యూటీ అన్ని వర్క్స్ ఉంటూనే ఉంటాయి, ఏదో ఒకటి చేస్తూనే ఉంటా. ఏదో ఒకటి అయితే చేస్తూనే ఉంటా. ఓకే. మీకు బాగా ట్రోల్ చేసి ఇలా ఫేమస్ చేసిన వాళ్ళకి ఏం చెప్తారు? బషీర్ మాస్టర్నే వాడుకున్నవాడికి వాడుకున్నంత వాడుకోండి, కానీ మంచిగా వాడుకోండి. రా బి మాటలు మాట్లాడితే కంపల్సరీ వాడిని వీడియో డిలీట్ చేయించిందా కూర్చోను నేను. వాడు ఎంత పెద్ద తోపైనా కానీ దొరుకుతూనేమో కొడతా, దొరకపోతే ఫోన్లోనే సమానం చెప్తా. ఓకే. దొరికితే మాత్రం కంపల్సరీ నా బండిలో హెల్మెట్ ఉంటుంది, కారులో కర్ర ఉంటుంది. ఓకే. అది నాకు కొన్ని వీడియోలు అయితే పోలీస్ స్టేషన్కి పోతే మళ్ళీ ట్రెండింగ్లోకి వస్తా. ఫ్యూచర్లో ఏం చేయాలనుకుంటున్నారు ఇంకా మీరు? ఫ్యూచర్ అంటే ఏం లేదండి, ఈ ఇయర్ కొంచెం ఎక్కువ కష్టపడి ఈ ఇయర్ హౌస్ కంపల్సరీ 80% ఇల్లు ఖతం చేసేసి నెక్స్ట్ ఇయర్ మొత్తం ఇక ఏం అప్పులు లేకుండా చూసుకొని నెక్స్ట్ ఇయర్ మొత్తం సినిమా ప్లానింగ్ ఉంటుంది, సాంగ్స్ ప్లానింగ్. ఓకే. అప్పటి వరకు తెలంగాణ సినిమా ఇండస్ట్రీ కొంచెం కుదురు పడుతుంది, అందరికి అవకాశాలు ఏమని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేస్తారు. అప్పుడు తెలంగాణ తెలుగు సినిమాల కొరియోగ్రాఫర్ అందరికి అవకాశాలు వస్తాయి. మళ్ళీ అడుగు వేస్తే కథం నువ్వు ఇదే శేఖర్ మాస్టర్ని, జానీ మాస్టర్ని తొక్కబోతున్న బషీర్ మాస్టర్ వాళ్ళు ప్రజెంట్ ఎదుగుతారండి. ఇప్పుడు మొన్నటిదాకా ఇప్పుడు 16 Pro Max నడుస్తుంది ట్రెండింగ్, నెక్స్ట్ 17 Pro Max వస్తుంది, ఓకే. మళ్ళీ 18 Pro Max వస్తుంది, 19 Pro Max అనుకోండి నన్ను. ఓకే, నేను 19 Pro Max అనుకోండి, గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని మించిన 20 Pro Max కూడా 20 Pro Max నెక్స్ట్ వస్తుంది. అప్పటి వరకు మనం ట్రెండింగ్లో ఉంటాం కదా, 1 year అయితే ఉంటుంది కదా. 19 Pro Max అనుకోండి, ఇయర్కి ఒక ఫోన్ తీస్తారు. ఇప్పుడు 16 Pro Max ఇది, నన్ను 19 Pro Max అనుకోండి అంతే. ఓకే. అంటే ఇంకా 2 Pro Maxలు వెయిట్ చేయాలి మనం. అవసరం లేదు, చూడండి మీరు కంపల్సరీ. మీరే కాంట్రవర్సీ ఇంకేమైనా చేస్తున్నారంటే చేసుకోండి, మీకు పర్లేదా? నేను అసలు కేర్ కూడా చేయనాయి. కీరవాణి గారిని తిట్టచ్చు కదా. అట్లుంది బాబు, వాళ్ళని తిడితే మనకేం వస్తుంది. మనం తిట్టేటోడు పైన ఉంటాడు, ఉంటారు, పక్కా ఉంటారు. మనం తిట్టొద్దు అట్లా, పెద్దోళ్ళు కదా వాళ్ళు. తిట్టి ఫేమస్ కావాలంటే డైరెక్ట్ నేను సీఈఓ వీళ్ళనే తిడతా, పార్టీ వాళ్ళని. వేస్ట్, అది కొన్ని రోజులే ఉంటుంది అది. మా రాకేష్ మాస్టర్ పరిస్థితి ఏమైంది, తిట్టి నాశనం చేసుకోండి లైఫ్. అట్లా మీది ఎవరైనా మిమిక్రీ ఆర్టిస్టులు ఎవరైనా ఉంటే వాళ్ళతో ఫోన్ చేయించండి, లేదా ఎవరైనా ఉంటే కాల్ చేయించండి, లేదా ఒకసారి లైవ్ పెట్టండి, నాది పోస్ట్ పెట్టి అప్పుడు మీ కాంట్రవర్సీ. అందరూ మంచి వాళ్ళే కాల్ చేయరుగా, కొంతమంది వెధవలు కాల్ చేస్తారు, తిట్టచ్చు ఒక్కొక్కడిని మస్తు. ఉప్పల్ బాలుకి వైజాగ్ సత్యకి మీరే లైఫ్ ఇచ్చారంట, నిజమేనా? కాదు, అబద్ధం. ఉప్పల్ బాలు టిక్ టాక్ నుంచి ఫేమస్ తను. ఓకే. తర్వాత మేము అందరం కలిసి వీడియోలు చేసినాం, ఓకే. అంతే. స్టిల్ ఇప్పటికీ మీ టిక్ టాక్ వీడియోస్ వైరల్ చేస్తున్నారు కదా, దీని మీద ఒపీనియన్? చేసుకోనండి, మనము ఇప్పుడు ఇంకోటి, మనం సోషల్ మీడియాలో ఎంత అవపడితే అంత ఫేమస్ మనమే. ఓకే. పాత వీడియోలు అన్నీ తెచ్చిపెట్టుకుంటారు, డీలో కూడా అన్నీ తెచ్చిపెట్టుకుంటారు, ఇంకా మనం పట్టించుకోకూడదు వాటి గురించి. అసలు డీలో ఆమె ఏం చెప్తుంది, ఇలా పెట్టాలి ఏంటి? అది క్లాసికల్లో చిన్న మూమెంట్, చిన్న ఏదో చేంజ్ వస్తుంది, దాన్ని కావాలని అట్లా కొంచెం చేసిండ్రు కాంట్రవర్సీగా. ఓకే. మీరు తండేల్ది రీల్ చేశారు కదా? నేను చేసా, రీల్ చేశారు కదా, నేను హైలెట్స్ సాంగ్. నేను చేసింది వేరే అతను, ఒక అతను చేశాడు.
ఓకే. అతన్ని స్టెప్ చెప్పారనమాట. డ్యాన్స్ అనేది ఎవరబ్బా సొత్తు కాదు, చిన్న చిన్న మూమెంట్స్ కలుస్తూనే ఉంటాయి, హ్మ్. ఎవరైనా చేయొచ్చు, డ్యాన్స్ నాది నీది అనడానికి ఇది లేదు, హ్మ్. డ్యాన్స్ అనేది నటరాజ స్వామి, ఓకే. అది డాన్స్ ఏ బిట్ అయినా ఎక్కడైనా కలుస్తుంది, కామన్ అది. ఇప్పుడు శేఖర్ మాస్టర్ అట్లా అంటే ఈ నెత్తి మీద కొట్టుకునే ప్రతి ఒక్క దాంట్లో పెడతారు, ఆయన రిజిస్టర్ మూమెంట్ ఇది. హ్మ్. దానంత మాత్రం ఏడే వచ్చి నెత్తి మీద కొట్టుకున్న ఆ స్టెప్ అంటే ఎట్లుంటారు, అది కామన్, ఎవరి రిజిస్టర్ వాళ్ళకు ఉంటుంది. నాది ఒక స్టైల్ ఉంటుంది, శేఖర్ మాస్టర్ ఒక స్టైల్ ఉంటుంది, జానిస్ ఒక స్టైల్ ఉంటుంది, బృందా మేడం ఒక స్టైల్ ఉంటుంది, అవును. రేఖా ప్రకాష్ మ్యామ్ ఒక స్టైల్ ఉంటుంది. ఎవరి స్టైల్ వారిది. ఏజ్లో వేసే డ్యాన్స్ వేరు, హ్మ్. కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత డ్యాన్స్ చేసేది వేరు. అలా శేఖర్ మాస్టర్ అతని అవకాశాలని దుర్వినియోగం చేస్తున్నారు అనిపిస్తుంది. అదిదా సర్ప్రైజు అని రీసెంట్‌గా చేశారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అదే ఆయన మొన్న ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు, ఏమనంటే నేను చేసేది కరెక్టే అని. కానీ అది ఆయనకు బ్యాడ్ నేమ్ వస్తుందని ఆయనకి తెలుసు. ఎందుకంటే కొరియోగ్రఫీ అనేది అలా బ్యాడ్గా చేయాలని అయితే ఎవరు చెప్పరు, ఓకే. ఎవరు చెప్పరు. లంగా గుంజే స్టెప్పులు ఎందుకు ఉంటాయండి. కానీ గతంలో గుడి వెనకన్న స్వామి గుర్రం మీద కూర్చున్నాడు, లే 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 అట్లాంటి సాంగ్లు కూడా వల్గర్ స్టెప్స్ ఉండేవి. ఓకే. ఆ పాటలు కలిసిపోయాయి అనమాట. హ్మ్. ఇప్పుడు ఏంటంటే ఆ పాట అదిరా సర్ప్రైజ్, అది ఏం పాటనో నాకే అర్థం కావట్లేదు. హ్మ్. ఆ పాట అది నా సర్ప్రైజ్ అంటే లంగా గుంజితే అది అసలు దానికి సంబంధం ఉందా? హ్మ్. అట్లా అంటే పాటకి తగ్గట్టు స్టెప్స్ కావు, అసలు ఆ పాటనే అంత హిట్ సాంగ్ కూడా కాదు. ఓకే. అంటే అసలు దాన్ని ఎందుకు కాంట్రవర్సీ చేశారో నాకు అర్థం కావట్లే. ఆ సినిమా కోసం చేసినరా, ఆ పాట కోసం చేసిరా కూడా తెలియదు. ఆ ఓకే. స్టెప్కి ఆ సాంగ్కి సంబంధమే లేదు. హ్మ్. అంటే ఆయనకున్న పేరుని ఎవరికైనా కూడా గుర్తుపెట్టుకోండి, ఎవరి చేతిలో ఎవరు తీసుకున్న గుంటలు వాళ్ళే పడుతున్నారని ఎప్పటి నుంచో ఉంది కదా. అవును. కొన్ని కొన్ని ఏంటంటే ఓవర్ యాక్టింగ్, ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల కొన్ని కొన్ని పోతాయి. ఓకే. కొన్ని జనాలలో ఇప్పుడు కొరియోగ్రాఫర్ది ఎట్లుంటుందంటే సెట్కి వెళ్తారు, హ్మ్. సెట్కి వెళ్ళి కొరియోగ్రాఫ్ చేసేటప్పుడు ఆన్ ది స్పాట్లో వచ్చే స్టెప్స్కి పేరు వస్తుంది, ఓకే. ఆ ఊహించుకొని చేసిన స్టెప్స్కి పేరు రాదు. హ్మ్. అక్కడక్కడ చేసిన మూమెంట్స్కి పేరు వస్తుంది, ఒక్కొక్కసారి పేరు కూడా పోతుంది. అవును. ఇదే రీజన్. ఒకవేళ ఇప్పుడు అదే సాంగ్ మీకొచ్చుంటే ఏ స్టెప్స్ వేసేవారు సూపర్ మీరు? చేస్తుండే నేను. ఒక 2 స్టెప్స్ చూపించండి ఎట్లా వేసేవారు? ఈ కూర్చొని చేస్తే ఏమవుతుంది డ్యాన్స్, కూర్చొని మళ్ళీ చే కూర్చొని చేసిన రీల్స్ కూర్చొని అంటే కూడా డాన్స్ చెయ్యొచ్చు అని ఏం ఒకప్పుడు మీరే కూర్చొని చెప్పారు. చేస్తే, కూర్చొని అంటే చేస్తే ఇట్లా రౌండ్ తిరగాలి అంతే. ఇక రౌండ్ తిరిగి అది నా సర్ప్రైజ్ అనాలి. ఓకే. అంటే కూర్చొని చేసే మూమెంట్స్ కంటే కూడా మనకంటూ ఒక టైం ఇస్తే మనం ఎక్కడ పర్ఫామ్ చేయొచ్చు. ఇప్పుడు డ్యాన్స్లో ఎన్ని రకాలు ఉంటాయి చెప్తాను. రోడ్డు మీద చేసే డ్యాన్స్ వేరే, ఓకే. స్టేజింగ్ మీద డ్యాన్స్ చేసేది వేరే, అవును. కాంపిటీషన్లో చేసే డ్యాన్స్ వేరే, ఓకే. సీరియల్స్లో షూటింగ్స్లో చేసే డ్యాన్స్ వేరే, సినిమా వచ్చే వరకు వేరే. అవును. సినిమాలలో కూడా బాగా ఓల్డ్ హీరోలకు చేసే కొరియోగ్రఫీ వేరే, అవును. యంగ్ టాలెంట్ డ్యాన్స్ వచ్చిన వాళ్ళకి చేసే డ్యాన్స్ వేరే. వేరే అంటే డ్యాన్స్ ఒకటే, స్టైల్స్ వేరే, కౌంటింగ్ వేరే ఉంటుంది. కొన్ని కొన్ని సినిమాలలో మీరు బాలీవుడ్ తీసుకోండి, అవును. ఎంత పెద్ద హీరో ఎంత బాగా డ్యాన్స్ చేసేవాడు కూడా ఒకటే ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే వాళ్ళు వీళ్ళ లెక్క ఇగోలకు పోరు. ఓకే. వాళ్ళు ఎంత పెద్ద డ్యాన్స్ చేసినా ఓర్ని అమ్మ ఇదేం డ్యాన్స్ రా అని మాట్లాడుకోవటమే తప్ప, ఇక్కడ ఎలా ఉంటుందంటే చిన్న స్టెప్స్ వేసినా కానీ అందంగా ఉంటాయి, ఓకే. అలా ఉంటుంది. ఇప్పుడు రాబోయే ఆర్టిస్టులకు మీరు ఏం చెప్తారు? రాబోయే ఆర్టిస్టులు కొరియోగ్రాఫర్స్ కానీ ఉన్న సిచ్యువేషన్లో ఏంటంటే, ఇదివరకు ఏంటంటే బాగా సినిమాలు ఎమ్మటి ఆఫీస్లో ఎమ్మటి తిరగాల్సి వచ్చేది. అవును. ఇప్పుడు ఎవరికైనా మొబైల్, ఓకే. సోషల్ మీడియా, దాన్ని డెవలప్ చేసుకోండి. సోషల్ మీడియాలో కూడా నువ్వు ఎంత మంచిగా పాడినా మంచిగా చేసినా వాల్యూ లేదు, వాల్యూ లేదు. గలీజ్ వాటికి వాల్యూ ఉంది. కాబట్టి సరే ఎవరేమన్నా మంచిని చూసేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, కాబట్టి మంచిగా వెళ్ళండి, మంచిగా చేసుకోండి. మీకంటూ కంపల్సరీ ఒక రోజు వస్తుంది, హ్మ్. ఒక టైం వస్తుంది. ఏమన్నా సజెషన్స్ కావాలంటే ఇన్స్టాగ్రామ్లో బషీర్ మాస్టర్, ఫేస్బుక్లో బషీర్ మాస్టర్, యూట్యూబ్ బషీర్ మాస్టర్, సోషల్ మీడియా మొత్తంలో బషీర్ మాస్టర్ అని ఉంటుంది. ఓకే. అది ఎవరైనా కానీ నన్ను కావాలనుకొని వచ్చిన వాళ్ళకి కంపల్సరీ హెల్ప్ చేస్తా, సపోర్ట్ చేస్తా. ఓకే. ఒక బషీర్ మాస్టరే కొరియోగ్రాఫర్ అవ్వలేకపోయారు. అతను ఇప్పుడు క్లాసెస్ చెప్తున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి ఫ్యూచర్‌లో? ఫ్యూచర్లో పరిస్థితి అందరికి ఒకటే రూల్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యిండు, ఓకే. ఆయన దగ్గర నువ్వు మినిస్టర్ సీఎం అవుతారా? అవరు. కొంతమందికి చెప్పలేం. ఉంటుందండి. ఇప్పుడు మీకు అర్థం కావట్లే, ఎన్నున్నాయి 5.
అన్నింటిలో ఈ ఏలు ఎందుకు పెద్దగా ఉంటుంది? ఇవన్నీ దీనంతనే కావచ్చు కదా. దీనికంటూ ప్రత్యేకత దీనికే ఉంటుంది. ఈ ఈ ఈ ఆలోచించుకోవద్దు నేను ఈ లెక్క ఎందుకు ఎదగలేదని. అర్థమైనా? ప్రతి ఒక్కడికి కూడా అక్కడ వరకు రాస్తాడు దేవుడు ఆ టైము. బషీర్ మాస్టర్ ఎందుకు ఎదగలేదంటే నాకు ఇంతవరకే ఉంది టైం, ముందు ఎదుగుతానేమో. ఓకే, ఓకేనా? 19 Pro అయ్యాక మాకు మళ్ళీ ఇంటర్వ్యూ ఇస్తారా? కంపల్సరీ మీకే ఫస్ట్ ఇస్తా. ఓకే, అంటే వేరే ఇంటర్వ్యూలో వాళ్ళకే ఫస్ట్ ఇస్తా అని చెప్పారు, మళ్ళీ ఇక్కడ కామన్ అండి, నాకే అని చెప్పాలి అట్లా. అది మానవ ధర్మం. ఇప్పుడు మీ దగ్గర ఉన్నప్పుడు మీ గురించే మాట్లాడాలా, వేరే వాళ్ళ దగ్గర పోయినప్పుడు వేరే వాళ్ళ గురించి మాట్లాడాలి. మీ దగ్గరికి పోయి మీ గురించి పుల్లలు పెడితే అది మనం తప్పు చేస్తున్నట్టే. అట్లా చెప్పొద్దు. మీ దగ్గర మాటలు మీ దగ్గరే మాట్లాడాలి. ఓకే, అలా నేను చెప్పను కూడా. ఆమె దగ్గరికి పోయి ఆమె ఇలా మాట్లాడింది, ఆమె ఇలా ఇలా అని నేను చెప్పను. ఓకే. మీరు వేరే ఇంటర్వ్యూస్ లో పుష్ప 2 రామ్ చరణ్ ఈ సాంగ్ అన్న అది వైరల్ అవ్వడం కోసం అట్లా మాట్లాడారా, లేదంటే అది నిజంగా కామన్ మీకు అండి, గుర్తులేదా? కామన్. మీరు ఇందాక ఒక మాట అన్నారు, శేఖర్ మాస్టర్ arrest. అది కామన్. అది దాన్ని వాళ్ళ ట్రెండింగ్ చేసుకుంటే మనం ఏం చేస్తాం? ఇప్పుడు మీద ట్రెండింగ్ చేయమనండి. అది వద్దులే. అవన్నీ చిన్న చిన్నవి అండి. కావాలని వాళ్ళు ప్రత్యేకంగా చేసుకున్నారు, వైరల్ అయింది వీడియో, డబ్బులు వచ్చినాయి వాళ్ళకి. నేను ఫీల్ కాను కదా. నా మీద పోస్టర్లు గలీజుగా పెట్టినా లైట్ తీసుకుంటాను నేను. బషీర్ మాస్టర్ని వాడుకున్నాడికి వాడుకున్నంత. ఓకే, మీది ఎడిటింగ్ చేయండి. ఈ మేడంది ఇందాక శేఖర్ మాస్టర్ని అరెస్ట్ అని చెప్పింది, జానీ మాస్టర్ బదులు అది చేయండి. మాటలు తడబడతాయండి, కామన్. ఎంత మాటలు తడబడ్డా ఎంత పడ్డా కానీ మనం ఫస్ట్ ఒకటే, జీవితంలో మనం బతుకుతున్నాం, మనం మంచిగా ఉన్నామంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి. తెలుసా ఏంటో? ఒకడిని పొట్ట మీద కొట్టొద్దు, ఒకడు తిని అన్నం గుంజుకోవద్దు. ఈ రెండు చేయండి, మీకు ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా మీ లైఫ్ సూపర్ ఉంటుంది. ఓకే, అంతే, అది 100%. ఒకవేళ నీకు డబ్బులు వచ్చినాయా, నువ్వు అట్లా కొట్టి సంపాదించినా కానీ నీ పిల్లల హాస్పిటల్కు, లేకపోతే నీ పిల్లలకి, నీ అమ్మ ప్రాబ్లంకు అన్నీ హాస్పిటల్ పెట్టాల్సిందే. నీ దగ్గర డబ్బులు ఉండవు. ఎంత ఉన్నా సుఖం ఉండదు నీకు. సంపాదించుకుంటా లాభం లేదు, ఉండదు, సుఖం ఉండదు. ఆరోగ్యం బాగలేకనో ఏదో అయితేనే ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, నీ నీతిగా నువ్వు సంపాదించిన డబ్బులు, నిజాయితీగా సంపాదించిన మనీ, నిజాయితీగా సంపాదించిన పేరే నీకుంటుంది. నేను ఎవడొచ్చిన దగ్గరికి ఎందుకు తీసి తెలుసా? ఇప్పుడు కొంతమంది లేడీస్ నా దగ్గర ఉన్నారు, వాళ్ళు ఎక్కడ కూడా తిరుగుతారు, తిరగని. నా దగ్గర ఉన్నప్పుడు మంచి కూర లేదా కావాలి నాకు. వాళ్ళు బయట వాళ్ళు తిరిగితే నాకేంది, ఏం చేసుకుంటారు నాకేంది, నాకు అవసరం లేదు. నా దగ్గరకు వచ్చిన మంచి వీడియోలు చేస్తారా, అన్నయ్య అని ప్రేమగా పలకరిస్తా, చెల్లె అని ప్రేమగా పలకరిస్తా, అంతేగా. నేను అనుభవం వాళ్ళకి కోట్లు ఇస్తానా, లక్షలు ఇస్తానా, అవన్నీ నేను పట్టించుకోను. ఎవడేమన్నా నేను కేర్ చేయను. ఎందుకంటే నా ఆసరా కావాలని నా దగ్గరకు వచ్చారు, చేసుకుంటారు. వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, చేసుకోనండి. అది నేను వద్దన్నా చేస్తారు, కావాలన్నా చేస్తారు, అట్లా ఉంటుంది అనమాట. ఓకే. మీతో పాటు వీడియోస్ చేసే ఒక ఆమెకి ఫేస్ క్రీమ్ వల్ల ప్రాబ్లం అయ్యింది. ఎస్. సో ఆమెకి మీరు ఎలా హెల్ప్ చేశారు? ఎలా హెల్ప్ చేశా, నాకంటూ కొంచెం సాయం చేశా. నేను ఒక వీడియో పెట్టా, నాకు తెలిసి ఆ వీడియో ద్వారా కొంచెం మంచి ఫండే వచ్చి ఉంటుంది. అది 5 million పోయింది. ఓకే, నా బషీర్ మాస్టర్ దానిలో కొంచెం అమ్మాయికి సపోర్ట్ అయింది అనుకుంటాను నేను, అంతే. ఓకే, అసలు ఆ క్రీమ్ వల్ల ఏమైంది ఆమెకి? ఇక అంతా అయిపోయింది స్టోరీ. అది ఏదో వేడి వల్ల అట్లా అయింది అంతే. ఫేస్ క్రీమ్ వల్ల కాదంటారా? అది క్రీమే, వేడి క్రీమ్ అది. ఓకే, ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా ఫైనల్లీ మీ ఫ్యాన్స్కి కానీ ట్రోలర్స్? నా ఫ్యాన్స్కి వెళ్ళిందండి, నా ఫ్యాన్స్ అంటే ట్రోల్స్. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎక్కువ వల్గర్కి వాళ్ళకే వాల్యూ ఉంది, కానీ ఆ వల్గర్గా చేసుకున్న వాటికి కూడా అంత ఘనంగా ఏం లేదు. ఏది ఉన్నా మంచి చేయాలి, మంచిని మించిన ఆయుధం వేరే లేదు. నువ్వు అడ్డదీడిలో పోయినా ఎప్పుడైనా కంపల్సరీ పోవాల్సిందే. నువ్వు ఎంత మంచి చేస్తావో నీకు అంత మంచి జరుగుతూనే ఉంటుంది, నువ్వు ఎంత చెడు చేస్తావో అంత చెడు జరుగుతుంది. చాలా మంది thumbnails లో సాయి పల్లవితో నేను మాట్లాడాను చేసా అని పెడుతున్నారు కదా, అది ఎంతవరకు నిజం? నిజం అమ్మిన వాళ్ళకి నిజం, అబద్ధం అమ్మిన వాళ్ళకి అబద్ధం. మీరేం చెప్తారు? అది నిజమే, నిజమా అబద్ధం? నిజమే. ఓకే, అంటే సాయి పల్లవి ఏమన్నా దేవతనా? కాదుగా, ఆమె కూడా మనిషేగా, మాట్లాడకూడదు ఆమెతో, అంతే. అంతమంది మాస్టర్లు ఉండగా బషీర్ మాస్టర్తో ఎందుకు మాట్లాడారు? అవునండి, బషీర్ మాస్టర్తో మాట్లాడిందంటే సాంగ్ ఆమెకు నాకు నిన్న నచ్చిన చేసుకుంటుంది సాంగ్, అంతే. ఓకే, తప్పే ఉందండి. ఆమె అయితే ఆమె ఆస్తి నాకైతే 2 కోట్లు 3 కోట్లు అయితే ఇవ్వట్లేదు కదా. ఒక సాంగ్ అడిగినా ఇస్తానని చేద్దాం బషీర్ అన్నది, అంతే. తప్పే ఉంది. ఓకే, అది. థ్యాంక్ యూ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. ఎలా అనిపించింది మీకు ఇంటర్వ్యూ? బాగుంది. థ్యాంక్ యూ.
చూశారు కదా బషీర్ మాస్టర్ ఇంటర్వ్యూని. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.